రాజ్ కుటుంబం నుంచి వచ్చారు. సామాన్య జర్నలిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగారు. మనిషి సింపుల్ గా కనిపిస్తారు. మాటలు సౌమ్యంగానే ఉంటాయి, కానీ కలంలో పదునెక్కువ. విధేయతలో ఆయనకాయనే సాటి. ఆయనే ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాజకీయాల్లో సీఎం జగన్ కు కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఆయనే అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపుంది. పడని వాళ్లు ట్రబుల్ మేకర్ అంటారు. ఎవరేమన్నా పార్టీ చెప్పిందే వేదం, అధినేత ఆదేశాలే శిరోధార్యం అంటున్న సజ్జలతో క్రాస్ ఫైర్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. ఒప్పుకోవచ్చా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఇన్ వైఎస్ఆర్? అదే డినై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకని కాదు, ఏం బయట ఇక్కడ ఒకరే ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని ఏం చేసిన మిగిలినంతా టీం వర్క్. ఇట్స్ ఎ టీం వర్క్. అందువల్లే సక్సెస్ఫుల్గా నడపగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు, ఆయన ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారు, గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ మీరే చేస్తారు అని అంటారు. చెప్పింది చేస్తారా, లేదు అనుకుంటే మీ ఆలోచన విధానం ఉంటుందా దీంట్లో? చెప్పిందే చేస్తాము. దాంతోపాటు చుట్టూ ఉన్న టీంలో ఎవరు మెచ్యూరిటీ వాళ్ళకు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. ఆయన అవన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ లీడర్ది ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. చేయడంలో నాకున్న ఒక ఐ థింక్ జర్నలిస్ట్గా చాలా కాలం ఉండడం, ఓ 30 yearsగా అబ్జర్వ్ చేస్తుండడం పాలిటిక్స్ను, అంతకుముందు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఇవన్నీ కూడా కొంత హెల్ప్ చేయొచ్చు. కానీ బయట ఎందుకు అందరూ ఏమనుకుంటారు, మొత్తం మీరే నడిపిస్తున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీరే మొత్తం అన్ని డిసైడ్ చేస్తుంటారు, గవర్నమెంట్లో ఏం రన్ చేయాలి, ఎమ్మెల్యేలు ఎవరికి ఇవ్వాలి టికెట్లు, మంత్రులు ఎవరికి ఇవ్వాలి, ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్ళాలి, ఎవ్రీథింగ్ మీరే చెప్తారు. గమనిస్తే ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా ఎప్పుడైనా ఒక సక్సెస్ అనేది షార్ట్ టైంలో ఎవరైనా తీసుకొచ్చుకుంటే నోబడీ వాంట్స్, ది వరల్డ్ డజంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్. అందుకు వేరే రీజన్స్ ఏమున్నాయనేది సింప్లిఫై చేసి చూస్తారు. అందువల్ల ఇతని వల్ల కాదు, కలిసి వచ్చింది, లేదంటే ఆ పక్కన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఉన్నారు అనే దాంట్లో అనడం తప్ప. కానీ జనరల్గా ఏ నాయకుడికైనా ఒక కోటరీ ఉంటుంది, ఒక 4-5 ఉంటారు, కొంతమంది 10 మంది ఉంటారు, ఎక్కడ చూసినా, ఏ దేశంలో కావచ్చు, ఎక్కడ చూసినా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక్కళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఎందుకు మిగిలిన అందరూ ఉన్నారు. వీళ్ళు ఒకరు టీడీపీ నుంచి చేసిన దీనివల్ల నన్ను నా మీద పెట్టారు తప్ప, నేను అక్కడ ఉన్నందువల్ల నా ప్రాక్సిమిటీ వల్ల ఎక్కువ కనపడవచ్చు. ఇదే నేను దూరంగా ఉంటే అంత రాకపోవచ్చు. వీళ్ళందరూ పని చేయకపోతే పార్టీ అయితే నడవదుగా, ఆయన డైరెక్షన్స్ ఫాలో కాకపోతే. ఓకే, ఇక ఎలక్షన్ గురించి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తూ ఉంది, మంచి చేశారని చెప్తే ఓటేయండి, లేకపోతే ఓటేయొద్దు. ఏంటి నమ్మకం, అంత బలమైన నమ్మకం? ఓటు మీకు మంచి జరిగితేనే వేయండి అని అడిగే పద్ధతి ఇది కరెక్ట్ అనుకుంటున్నారు రాజకీయాల్లో? ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఈ మాట అనగలిగారంటే ఇది అహంకారంతోనో దీంతో అంటున్నది కాదు. ఒక నమ్మకం, విశ్వాసం, చేసిన పని బాగా చేశాము, అందువల్ల ప్రజల బ్లెస్సింగ్స్ కావాలి. రెండవది, ఇప్పుడున్న రాజకీయాల్లో ఫాల్స్ ప్రామిసెస్ చెప్పి వస్తున్న టైంలో సాలిడ్ బేస్తో ఏదైతే మనం చేసి చూపుతున్నామో ఇది చూసి మీ అందరికీ మంచి జరిగిందని అనుకుంటాం, మీరు భావిస్తేనే చేయండి. అండ్ మూడవది, రాజకీయాలంటే ఇలాగే ఉండాలని ఆయన అనుకుంటారు, క్రెడిబిలిటీ మీద నడవాలి పొలిటికల్ పార్టీస్ కానీ అనేది. దానికి అది ఒక కారణం, అందువల్ల అంటున్నారు. దానికి రెస్పాన్స్ కూడా ఉంది. దీంట్లో మీరు ఆత్మవిశ్వాసం చూడొచ్చు, ప్రజల మీద నమ్మకం చూడొచ్చు, తను చేసిన మంచి పనుల మీద నమ్మకం చూడొచ్చు. అండ్ విచ్ ఆర్ వెరీ మచ్ విజిబుల్. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే వచ్చింది, వెల్ఫేరే వచ్చింది, డెవలప్మెంట్ రాలేదు అని చెప్పి ఈ రోజుకి ఆలోచించేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు, డిమాండ్ చేసేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మీ ఎజెండా క్లియర్గా కనిపిస్తుంది వెల్ఫేర్ అని చెప్పి. మరి డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు ప్రజలకి డెవలప్మెంట్ విషయంలో? మా జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఆఫ్ వెల్ఫేర్, ఇట్ ఆబ్వియస్లీ లీడ్స్ టు డెవలప్మెంట్ ఇన్ ది సెన్స్ ఓన్లీ ఒక ఇండస్ట్రీ రావడం కాదు, అవి వస్తున్నాయి. బట్ పీస్ మీల్గానో ఏదో డోలౌట్స్ ఇచ్చి ఇది కాకుండా ఓ సస్టైనబుల్ ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకుంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ దాని జరిగితే ఆటోమేటికలీ సొసైటీ డెవలప్స్. ఏది ఆ ఫ్యామిలీ ఎవరైతే డౌన్ ట్రాడని అట్టాడుకుని ఉన్నారో అది సహజంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వస్తారు, దాంతోపాటు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వస్తారు. ఇవన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్ సొసైటీ డెవలప్ అవుతుంది. దట్స్ వాట్ హీ ఎయిమ్డ్ అట్. మీరు గమనిస్తే బాడీ మనం కూడా బాడీ చూసుకుంటే ఒక కాలో చేయో బాగా బలంగా పుష్టిగా చేయడం అనేది దట్స్ నాట్ కరెక్ట్.
డెవలప్మెంట్ అంటే ప్రజల దృష్టిలో కావచ్చు, ప్రతిపక్షాల దృష్టిలో కావచ్చు, వీళ్ళ దృష్టిలో ఒకటి ఉంది, పెద్ద బిల్డింగులు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ ఉన్నాయి బిల్డింగ్లు? డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? మంచి రోడ్లు లేవు, కారు స్పీడ్గా వెళ్తాను 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళడానికి కావాల్సిన రోడ్డు లేదు, చూడటానికి అద్దాల మెడలు లేవు, ఇలాంటి ఫీలింగ్ కనిపిస్తుంది. మరి ఆ డెవలప్మెంట్లో మీకు దగ్గర ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది కదా. అది డెవలప్మెంట్ అనుకుంటే యుఎస్లో చూసినా న్యూయార్క్ మాన్హాటన్ ఒకటే పాకెట్స్ ఉన్నాయి, డౌన్ టౌన్స్ చిన్న పాకెట్స్ ఉంటాయి, మిగిలిందంతా వాస్ట్ ఏరియా డిఫరెంట్గానే ఉంటుంది. అది డెవలప్మెంట్ ఒకవేళ అనుకుంటే డివైడ్ అయిన తర్వాత అన్యాయంగా మంది డివైడ్ అయ్యి స్టేట్ ఇదయ్యాక ఇప్పుడు పోటీ పడి స్కై స్క్రాపర్స్ కట్టడము, దాంట్లోకి పోవడము, ఒక సింగపూర్ క్రియేట్ చేసేయాలనుకోవడము, అది ఒక న్యాచురల్ ఆర్గానిక్ గ్రోత్లో పార్ట్గా కావాలి తప్ప అదే ఒక బిల్డింగ్ కట్టేసుకుని కూర్చునే తర్వాత మీరు అది ఒక డెడ్ సిటీ లాగా ఉంటుంది. విచ్ చంద్రబాబు ట్రై టు డూ తన బెనిఫిట్ కోసము ఇంకొకటి భ్రమలో పెట్టడానికి చేసిన అమరావతి పేరుతో చేసింది, విచ్ వీ డోంట్ వాంట్ టు డూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్లారిటీ ఉంది. ఆయన ఏదైతే మనం డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నామో దీన్ని అడ్వాంటేజెస్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే మీరు గమనిస్తే ఎంటైర్ మంది 60-70% అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, అలాగే కోస్ట్ లైన్ బాగా మనకు 90-74 కిలోమీటర్స్, ఈ రెండింటి మీద దృష్టి పెట్టారు. అందుకే మీకు రూరల్ ఏరియాస్ అన్నీ ఈరోజు ఊరు మారిపోయింది. దాని అక్కడ వచ్చే ఇది కానీ సర్వీసెస్, డోర్ డెలివరీ కానీ, డెవలప్మెంట్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఎంఎస్ఎంఈల గ్రోత్ ఎక్కువ పెరగడం కానీ, ఇంకో పక్క పోర్ట్లు మేజర్ పోర్ట్స్ కట్టడం కానీ బ్యాలెన్స్డ్ దీంట్లో పోతున్నాము. విచ్ ఫర్దర్ నెక్స్ట్ 5 years చూస్తే మీకు దీని రిజల్ట్స్ కనపడతాయి. కానీ విజిబిలిటీ కనిపించడం లేదు, డెవలప్మెంట్కి కావాల్సిన విజిబిలిటీని కనిపించడం లేదు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఎంఎస్ఎంఈల గ్రోత్ కనిపిస్తుంది అంటున్నారు, పోర్టులు కట్టామన్నారు, మీరు ఇవన్నీ ఎందుకు ప్రచారం చేసుకోవట్లేదు? ఒకవేళ అవన్నీ మేము చేసుకోకపోవడం కాదు, మేము చెప్పడానికైతే 100 ఉన్నాయి, కానీ విండో స్పేస్ కానీ, మీడియా స్పేస్ కానీ, అలాగే ప్రచారంలో అపోజిషన్ వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారం కానీ, వాళ్ళు చేస్తున్న అటాక్లో కానీ మేము ఆన్సర్ ఇచ్చుకోవడానికి, ఇవి చెప్పడానికి ఉన్న విండో స్పేస్లో ఇది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది. ఫినామినల్ ఇది వచ్చి మీకు సంక్షేమం కనిపిస్తుంది. సంక్షేమం ఇన్ ది సెన్స్ మీరే గమనించండి, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ 2 కోర్ సెక్టర్స్, అగ్రికల్చర్ 3, ఈ 3 మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. మీకు తెలుసు 2000 పాపులేషన్కి ఒక సెక్రటేరియట్ పెట్టాం, వార్డ్ సెక్రటేరియట్. ఒక సెక్రటేరియట్ పరిధిలో 22 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కిందికి ఈ 4.5 yearsలో కిందికి వెళ్ళింది. అది వర్క్స్ మీద కావచ్చు, లేదా పెన్షన్ రూపంలో సంక్షేమ వీటికి కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అన్నిటి చూస్తే ఒక 2000 జనాభా ఉండే దగ్గరికి 20-25 కోట్లు వెళ్ళింది. అది మళ్ళీ సర్క్యులేషన్లో అక్కడే ఉంది. ఇదంతా దీనివల్లనే కోవిడ్లో పంపింగ్ చేసిన దీనివల్ల కావచ్చు. మీరు గమనిస్తే మన ఏపీ ఎకానమీకి సంబంధించి ఎలాంటి ఇది లేకుండా, ఒడిదుడుకులు లేకుండా అలాగే వెళ్తుంది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది, దానివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ నేను ఇప్పుడే మార్నింగ్ చూశాను 2.9 అంతకుముందు పీరియడ్లో ఉంటే, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ మా లెక్కలు జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ది ఎంటైర్ కంట్రీ నేషనల్ దీంట్లో ఏపీ వాటా 2.9 టీడీపీ హయాంలో ఉంటే ఇప్పుడు అది 4% ఉంది. 1.1% పెరిగింది. ఏది ఈ 4-5 yearsలో డిస్పైట్ కోవిడ్. ఈ 2 years ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కడ, ఈ ఇండస్ట్రీస్ గ్రోత్ ఎక్కడ జరిగింది? ఇంతకుముందు అంటే ఎంఎస్ఎంఈలు పెరిగాయి, మిడ్ సైజ్ ఇండస్ట్రీస్ కూడా పెరిగాయి. మీరు 1000 crore అబౌవ్ చూస్తే కూడా ఒక 15,000-20,000 crores స్టార్ట్ కూడా అయ్యాయి కమర్షియల్ ప్రొడక్షన్స్. మరి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ అంతా దరిద్రంతో, నా మాట అనకూడదు కానీ జరుగుతున్న డిస్కషన్, దరిద్రంతో అక్కడ విలయతాండవం చేస్తుంది, దరిద్రం విలయతాండవం చేస్తుంది, ఇలాంటి ఫీలింగ్ కదా? ఫీలింగ్ లేదు, వీళ్ళు వరుస పెట్టి ఊదరగొట్టడము, వీళ్ళకున్న కెపాసిటీ ఏదైతే ఆ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను వాడుకొని వాళ్ళు చేస్తున్న దీనివల్ల వస్తుంది. సింపుల్ ఒకటే, మీరు అన్న దాంట్లో ఉద్యోగాలు అనేవి చంద్రబాబు హయాంలో 14-19 మధ్య 34,000 జాబ్స్ ఉన్నాయి. సరే అది పక్కన పెడతాం, వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగింది. మీకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. మిగిలిన మీరు ఒప్పుకోకపోయినా ఒకవేళ ఏదైనా నేరుగా ఈయన వచ్చిన తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థ వచ్చాక 130,000 స్ట్రైట్ గవర్నమెంట్ జాబ్స్. నవ్వు ప్రొబేషన్ కూడా అయిపోయి దే ఆర్ ఇన్ స్కేల్కి తీసుకుంటున్నారు. ప్రొబేషన్ అయిపోయి కన్ఫర్మ్ కూడా అయింది. 130,000 54,000 పైన హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. అండ్ ఆర్టీసీ 50,000 బరువు తీసుకొని అబ్జర్వ్ చేసుకున్నారు. పోనీ అది కాదు, ఏదో ఒక దాంట్లో ఉద్యోగాలు ఉన్నాయి, 130,000 ఉద్యోగాలు కాదా, ఈ 54,000 కాదా, 50,000 ఆర్టీసీ టికెట్ తీసుకోవడం. మేము వచ్చేసరికి 3,90,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే అవి ఇప్పుడు 6 లక్షలకు దాటాయి. అది ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నారు, అందరికీ తెలుసు. వీళ్ళనే దాంట్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబు అన్నా, ఆయన కొడుకన్నా, ఇంకొకరన్నా, పవన్ కళ్యాణ్ అన్నా
ఇది ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? ప్రజలకు తెలియదా? మీకు మీడియాకు తెలియదా? మీరైనా అడగాలిగా. మరి మీరు ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు? ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంత ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకొచ్చారు, ఇంత వెల్ఫేర్ యాక్టివిటీ చేశారు, లేకపోతే ఇంత ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి అనేది ప్రజలకి ఎన్నికల్లో 50 రోజులు ఉన్న ఈ తరుణంలో ప్రజలకు చెప్పుకోవడంలో ఇది మీ ఫెయిల్యూర్ అయినా ఉన్నా ఒప్పుకుంటారా? లేదు కదా, మేము చెప్తున్నాం పోవట్లా, మేవట్లేదు, లేదా పోయే వాళ్ళకు పోతుంది. వీళ్ళ ప్రచారం నడుస్తుంది తప్ప 87% ఆఫ్ పాపులేషన్ స్ట్రైట్ వాళ్ళు హెల్ప్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్ వాళ్ళకి అందింది. అదే మా ధైర్యం. వాళ్లకు తెలుసు ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి. అంటే వెల్ఫేర్ తీసుకున్న ప్రతివాడు ఓటేస్తాడు రేపు మీకు ఎన్నికల్లో అని గ్యారంటీ ఏంటి? వెల్ఫేర్ తీసుకున్న దాని నుంచి ఫస్ట్ టైం ఈ వెల్ఫేర్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు దేర్ గ్రోత్, ఫ్యామిలీ డెవలప్మెంట్ పనికొస్తుంది. వాళ్ళ పిల్లలు ఏ పేరెంట్స్కైనా ఏం కావాలి? వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ పాడైతే కుటుంబానికి ఏదైతే మంచి ట్రీట్మెంట్ ఉండాలి. ఈ రెండు ఫస్ట్ ఎవరికైనా, ఎందుకంటే అది ఖరీదైంది, రెండవది వెళ్ళడం కూడా అప్రోచ్ కూడా కష్టం అవుతుంది. అలాంటిది కిందికి తీసుకొచ్చాం. హాస్పిటల్స్ ఈరోజు ఇది ఒకప్పుడు ఖరీదైన ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు విలేజ్కి తీసుకెళ్ళాము. నేరుగా టెర్షియరీ కేర్ కూడా వాళ్ళకు కనెక్ట్ చేసాము రెఫరల్ హాస్పిటల్స్ నుంచి. లాంగ్ టర్మ్లో దీనికి ఆన్సర్ ఇవ్వడానికి 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజ్ అంటే 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు ఇన్నాళ్ళు ఉండే 11 ఉంటే దీనికి 17 యాడ్ చేస్తున్నాం. అంటే ఈచ్ డిస్ట్రిక్ట్కు మినిమం ఒకటి, అంతకంటే ఎక్కువ కూడా ఉంటున్నాయి. రేపు రాబోయేది మీకు ఒక పార్లమెంటు జిల్లాలు డివైడ్ చేసేందులో ఒక పార్లమెంట్ సైజ్ జిల్లాలో యూ హ్యావ్ యాక్సెస్ టు టెర్షియరీ కేర్, ది బెస్ట్ ఆఫ్ ది మెడికల్ అటెన్షన్ విత్ స్పెషలిస్ట్ డాక్టర్స్. అది కూడా గవర్నమెంట్ దీంట్లో వస్తుంది. దీనివల్ల రెండు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ మీద పెట్టే కాస్ట్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, ది బెస్ట్ మెడికల్ కేర్ సిటిజన్స్కి అవైలబుల్ అవుతుంది. మొత్తం దేశంలోనే ఇది ఆదర్శప్రాయంగా ఈరోజు 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే. అంతవరకు ఇంకోటి ఎగ్జాంపులరీ ఈయన తీసుకున్న డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. ఇన్నాళ్ళు రిమోట్ ఏరియాస్కు స్పెషలిస్ట్ డాక్టర్లు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళను ఎంత వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి వాట్ ఎవర్ దే ఆస్క్, అది 4 lakh 5 lakh అయినా సరే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చి పంపాము. అంటే ఎక్కడ కూడా ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ పోస్ట్ కూడా వేకెన్సీ ఉండకూడదనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే. అంటే ఈయన ఏం చేస్తున్నారు, ఒక పక్క టెంపరీ తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ 25 lakh లిమిట్కి పెంచాం, ఇంకా ప్రొసీజర్స్ 3,000కి పెంచాం, 5 లక్షల లిమిట్ పెంచి ఆరోగ్యశ్రీ అయితే మరి 90% పైన వస్తుంది. ఎడ్యుకేషన్ అంతే. ఇప్పుడు ఐబీఈ అంటే ఏదో ఎగతాళి చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ అది ప్రొసీజర్, ఇట్స్ నాట్ మెథడాలజీ లేదా వాళ్ళ దీనికి సంబంధించింది. ఇంగ్లీష్ మీడియం తెచ్చాము అండ్ స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతిదీ కేర్ తీసుకొని చేస్తున్నాము. ఒక దాన్ని ఏమంటాం, వాళ్ళకు ఒక దీంతో మాకు ఎలాంటి ఇది లేకుండా పిల్లలను పంపడానికి బెస్ట్ స్కూల్కి పంపుతున్నాం అనే ఫీలింగ్ ఇస్తున్నాము పేరెంట్స్కు. అండ్ ఇంటర్నేషనల్ దీనికి గ్లోబల్ సిటిజన్గా తయారు చేశారు. ఇవన్నీ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాయి? నెక్స్ట్ 5 years 10 yearsకు. కానీ నౌ ఆ డ్రీమ్ రియలైజ్ కాగలమనే ధీమా, నమ్మకం ప్రతి పేద ఇంట్లో కూడా అది వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో ఈయనైతేనే మా నాయకుడు అని అనుకుంటున్నారో అది కనపడుతుంది మాకు. అది మీరు జరిపే సభలు చూసినా, బై ఎలక్షన్స్ చూసినా, లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసినా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మధ్య జరిపిన సిద్ధం సభలు చూసినా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రెస్పాన్స్ కానీ అది కానీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బటన్ నొక్కుడు డబ్బులు ఇచ్చుడు, ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేదనేది ఇప్పటి వరకు ఒక డిస్కషన్ పాయింట్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో డిస్కషన్, అంటే యాంటీ వెల్ఫేర్ ఎవరైతే ఉంటారో గ్రూప్స్ ఉన్నారో వాళ్ళలో ఇదే బటన్ నొక్కుడు డబ్బులు పంచుడు తప్ప వేరే పని ఏం చేయట్లేదు. దానికి ఏంటి సమాధానం? బటన్ నొక్కుడు అనేది ఎగతాళి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇంతకుముందు వీళ్ళు అది చేయనందువల్ల వెల్ఫేర్కు అప్పటికి ఇప్పటికీ పెద్ద హ్యూజ్, రూపాయి పెడుతుంటే ఇప్పుడు 1000 రూపాయలు 100 రూపాయలు పెడుతున్నది లేదు, కొంచెం పెరిగింది. బట్ అట్ ది సేమ్ టైం పిల్ఫరేజ్ లేకుండా మొత్తం కిందికి వెళ్తుంది. రూపాయి గతంలో రూపాయి కిందికి వెళ్తే అది 30 పైసలో 40 పైసలో పోయేది. ఇప్పుడు అది 99 పైసలు 100 పైసలకు పోతుంది. డీబీటీ అయితే నేరుగా పోతుంది. 2,70,000 కోట్లు ఇన్నాళ్ళు పంపించింది. ఇదే 2,70,000 కోట్లు గతంలో పంపి ఉంటే ఏ 1,00,000 కోట్లో అంతే కిందికి వెళ్ళేది, 1,20,000 కోట్లు పోయేది. మిగిలింది మధ్య దళారులో కరప్షన్ కిందలో పోయేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ది బెస్ట్ ఐడియలిస్టిక్ ఆదర్శప్రాయమైంది. ఇంప్లిమెంటబుల్ ఏముందంటే ఇదిగో ఇది నాట్ చేయడమే కాదు, చేస్తున్న మెకానిజం ఏదైతే ఉందో పిల్ఫరేజెస్ స్కోప్ లేకుండా, కరప్షన్కు కానీ దాన్ని ఏమంటాం దళారీల వ్యవస్థ కానీ స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్ళి డోర్ డెలివరీ డోర్ వరకు తీసుకెళ్ళడానికి అవసరమైన పర్ఫెక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మీరు 87% పాపులేషన్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్కి మీరు వెల్ఫేర్ ఇచ్చామని చెప్తున్నారు.
సో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో సాటిస్ఫాక్టరీతో ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు, మీ గవర్నెన్స్ పట్ల కావచ్చు, మీ వెల్ఫేర్ పట్ల కావచ్చు? దే ఆర్ 2 రీజన్స్. వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ దీనికి వచ్చేసరికి ఇట్స్ ఎ డెమోక్రటిక్ దీంట్లో ఒకసారి దీని వచ్చిన తర్వాత ఈ నాకు రైట్ అనుకోవచ్చు, లేదా ఎవరి కోసం చేస్తున్నారు అనుకోవచ్చు, లేదా లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేయచ్చు, పొలిటికల్ లీనింగ్స్ ఉంటాయి. ఇవన్నీ వాటిలో నుంచి వచ్చిన అవన్నీ డిడక్ట్ చేసుకుంటూ వచ్చిన కంఫర్టబుల్లీ మాకు 65% పైన అయితే ఉంటారు. వీటికి ఇవ్వాలి, కొంత డిస్కౌంట్ చేయాలి. వీఆర్ నాట్ సేయింగ్ చంద్రబాబు లాగా 80% అన్నాడు చంద్రబాబు నాయుడు, 80% సాటిస్ఫాక్టరీ ఉందన్న ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నాడు. 23 సీట్లు వచ్చినాయి ఉన్నాడు. రెండవది ఆయనలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డు నేను ఇచ్చిన మీరు వాడుకుంటున్నారని ఎక్కడ అనలా. ఆయన పక్కా టీడీపీ అనుకున్నా, ఇంకో పార్టీ అనుకున్నా, రేపు వీళ్ళు ఓటు వేయాలనుకున్నా శాచురేషన్ బేసిస్ మీద అర్హులైన అందరికీ ఇవ్వడం అది ఎప్పుడైతే పెట్టుకున్నారో ఈ 87లో అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ ఓటు వాళ్ళకు ఉంటుంది కదా ఎంతో కొంత. వీ కెనాట్ క్లెయిమ్ 100% మాకుందని మేమైతే చెప్తాం. సో అవన్నీ డిడక్ట్ చేసినా కూడా వెన్ వీఆర్ ఈరోజు కాన్ఫిడెన్స్ ఎందుకు 175 అంటున్నాం, టార్గెట్ 175 ఎట్లా అంటున్నాం అంటే ఎప్పుడైతే 50% ఇస్ ద బెంచ్ మార్క్. మీరు లాస్ట్ టైం 50% ఓట్లు వచ్చినాయి, 1,57,00,000 ఓట్లు మీకు పోలైనాయి, మీకు మీ పార్టీకి పోలైనాయి. ఇప్పుడు 175 రావాలంటే 1,57,00,000 2 కోట్లు అవ్వాలి, 2 కోట్ల ఓట్లు రావాలి. వస్తాయా? 2 కోట్లు రావాలి, లేదా ప్రతి కాన్స్టిట్యున్సీలో మెజారిటీతో రావాలి. అల్టిమేట్లీ మన డెమోక్రసీలో ఈచ్ కాన్స్టిట్యున్సీ ఎంత వస్తుంది అనేది లెక్క మ్యాటర్. మేము కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు, ఈ నానకుండా టీడీపీ కాన్స్టిట్యున్సీలతో సహా వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్తో సహా సేమ్ ఇది పాస్ ఆన్ చేసాం. ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపలేదు. అప్పట్లాగా జన్మభూమి కమిటీని పెట్టలేదు, ఇంకోటి చేయలేదు. ఇవన్నీ అయిన తర్వాత ఈ 50% మార్క్ క్రాస్ అయ్యేది. ప్రతి జన్మభూమి కమిటీ పెట్టలేదు, కానీ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి జన్మభూమి కమిటీ కంటే ఎక్కువ మానిటరింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు, వైసీపీ ఓటరా, తెలుగుదేశం ఓటరా, జనసేన ఓటరా చూసి గ్రేడ్ చేసి ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అనేది ప్రధానంగా. ఒక 10 కేసులు నాకు చూపండి. 10 కేసులు ఈ కారణం వల్ల వీళ్ళకి ఇవ్వలేదు. అర్హులైనప్పటికీ నేను కారణం కూడా అన్నాను, ఎందుకంటే కారణం మేము పెట్టింటే కదా. లేదు, అర్హతగా 6 పాయింట్ వ్యాలిడేషన్ ఏదో పెట్టాం కదా, ఎంత స్పేస్ ఉంటుంది, ఎంత పవర్ యూనిట్స్, ఇవన్నీ అవి ఎవరైతే కంప్లై అయి ఉంటే దాంట్లో ఆ పరిధిలోకి వస్తే వాళ్ళు ఉండి కూడా అర్హులై ఉండి కూడా ఇవ్వని ఒక 10 కేసులు నాకు చూపమనండి. టీడీపీ వాళ్ళని చూపమనండి, ఇంకోటి చూపండి, లేదంటే మీరే చూపండి. కాబట్టి ఉండే అవకాశం లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈక్వల్గా పోయినాయి. కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఎప్పుడు వెన్ వీ క్రాస్ 50% మాకు వచ్చే ఓటు ఈచ్ కాన్స్టిట్యున్సీలో. అండ్ వెరీ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ వాళ్ళు ఎంతమందిని కలుపుకుంటే మాత్రం ఏమన్నీ అయినా 50% బిలోనే అవుతారు కదా. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము అంటున్నాం. సరే, రాజకీయాలు, సీరియస్ రాజకీయాలు కొంచెం 175 ఎత్తారు కాబట్టి 175 అనేది సాధ్యమా అసలు? ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో పొలిటికల్లీ మోస్ట్ వైబ్రెంట్ స్టేట్, వర్టికల్లీ 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఐదర్ చంద్రబాబు నాయుడు చూజ్ చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి చూజ్ చేసుకోవాలా అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిన ఈ తరుణంలో 175 సీట్ల టార్గెట్ అనేది ఎగ్జాగరేషన్ అనుకోవాలా, లేకపోతే రియాలిటీ అనుకోవాలా? రియాలిటీ వైనాట్ అనేది అందుకేనింది. రియాలిటీ వైనాట్ అన్నాం, మేము వచ్చేసిన ఎండ్లా వైనాట్ ఎందుకన్నామంటే ఇంత చేశాం కదా, ఇంతమంది బెనిఫిట్ అయ్యారు కదా, ప్రతి కాన్స్టిట్యున్సీలో 50% కంటే అబవ్ మనకు ఉన్నప్పుడు వైనాట్ అని అన్నాం. ఇంకా చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేయాల్సింది చేసింది. ఇంకా కింద అటువైపు నుంచి వాళ్ళు చేసే వాళ్ళ ఇవేమి కుట్రలు జరగకుండా జనం ఎవరైతే అందరూ ఓటింగ్కి వచ్చి బూత్కి వచ్చి ఓటు వేస్టేట్ చూడగలగడం, ఎలక్షనీరింగ్ చేసుకోవడం అనేది ప్రధానమైనది అవుతుంది. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు మీరు 100% మార్క్స్ ప్రిపేర్ అయినప్పుడు 100%కే టార్గెట్ ఉంటుంది, వెళ్తాం. 100% రావడానికి తగిన ఫౌండేషన్ పార్టీ వైపు నుంచి గవర్నమెంట్ వైపు ఈ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మిగిలిన దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడం అనేది కింద క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులది బాధ్యత. అందుకోసమే మేము ఈ చేంజెస్ చేసుకుంటూ వచ్చినా ఇంకొకటైనా అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది. అట్ ది సేమ్ టైం ఎలాగో చేస్తున్నప్పుడు సామాజిక న్యాయం పెంచడం ఎట్లా, మా కమిట్మెంట్ ఏదైతే ఉంది సిన్సియర్గా నిబద్ధతతో చేస్తున్నది దాన్ని పెంచడం ఎట్లా, 2 బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకటి గెలుపు కావాలి, రెండోది వీలైనంత మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పెంచాలి. ప్రతి నియోజకవర్గంలో 50% పైగా ఓట్లు వస్తాయని నమ్మకం ఉన్నప్పుడు, మీరు చేసిన పథకాలు వాటి ఓటు రూపంలో మీకు వస్తుందని చెప్పి ఆ నమ్మకం ఉన్నప్పుడు, మీరు 80 నియోజకవర్గాలు ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు, డిప్యుటేషన్లు వర్కౌట్ కావు అనేది పొలిటికల్ విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఏవైతే 80 నియోజకవర్గాలు మీకు మీ మీద ఇంత నమ్మకం ఉంటే ఇన్నెందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరు అంటున్నారు? వాళ్ళు మార్చినవి చంద్రబాబు నాయుడుతో వచ్చింది అంటే తను ఏమి చేసినారో ఇంకోటి చేయకూడదు అంటాడు. ఒకటి
రెండోది మా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్లో యాజ్ ఎ రూల్ ఆఫ్ ఇది పెట్టుకోవాలా. నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే రీజన్ ఉంది కదా, పర్ఫెక్ట్ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది, ఒక పార్టీ చేయగలిగింది, అధికారంలో ఉండి చేయగలిగింది చేసి ఎంత చేస్తుందో మ్యాక్సిమం చేసి ఫస్ట్ టైం పాజిటివ్ ఓటు తెచ్చుకున్నాం. ఇంకా దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ ఓట్లు మా ఖాతాలో పడేటట్టు చూసుకునే పని అభ్యర్థులకు ఉన్నప్పుడు ఆ అభ్యర్థులు వాళ్ళకున్న రకరకాల కెపాసిటీస్ రీత్యా కానీ ఇంకోటి కానీ జనంలో చొచ్చుకుపోవడానికి కానీ దానికోసమే గడప గడపకు పెట్టి ఈ సంవత్సరం నడిపాము. ఇవన్నీ చూసిన తర్వాత సర్వేల్లో వచ్చిన దాన్ని బట్టి మార్చాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 2 మీరు అడగబోయేది అందరూ అంటున్నది ఫ్యామిలీస్ నుంచి ఇచ్చారని, లేకుంటే ట్రాన్స్ఫర్లు అయ్యాయని. వీలైనంత వరకు 175 మంది లాస్ట్ టైం ఎవరు కంటెస్ట్ చేశారో వాళ్ళందరినీ మళ్ళీ నేను ఉంచుకోవాలనుకుంటున్నాను. నా టీంలో రావాలి, గెలవాలి అనేది ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క అట్ ది సేమ్ టైం పార్టీ పూర్తికి 175 టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా గెలవగలడన్నట్టు సర్వేల్లో రావాలి. రకరకాల రీజన్స్ ఉండొచ్చు దానికి. రానప్పుడు ఇంకెక్కడైనా అకామిడేట్ చేసే అవకాశం ఉంటే అక్కడ చేయడం, లేని పక్షంలో ఆయన పార్టీ పరంగా బాధ్యతలు ఇస్తామని నచ్చజెప్పి ఇంకోరిని తీసుకురావడం. నేను అన్నట్టు ఆ చేయడంలో వీలైతే బీసీలను తీసుకురావడం, మంచి మన కార్యకర్తలను ప్రమోట్ చేయడం, ఇదంతా ఓవరాల్ కాంప్రహెన్సివ్ స్కీమ్లో పార్ట్ విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అండ్ ఇట్ షుడ్ బి రోల్ మోడల్ టు అదర్ పార్టీస్ ఆల్సో. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ ఆల్సో. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్లు కొన్ని పెట్టినట్టున్నారు. ఇప్పుడు రీసెంట్ లిస్ట్ చూస్తే లాస్ట్ టైం కూడా అది చేశారు కదా, లాస్ట్ టైం కూడా అది చేశారు కదా. అనిత ఆమెను తెచ్చి ఎక్కడో పెట్టారు, జవహర్ని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఈసారి ఏదో గంటనేమో చీపురుపల్లి పొమ్మంటున్నారు, సుధాకర్ యాదవ్ కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ ఏలూరులో ఎక్కడో పెట్టారు. ఇవన్నీ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ పార్టీలో అంతా చూసి జగన్మోహన్ రెడ్డి, మీరు ఇందాక అన్నారు ఫస్ట్లో అన్నారు 1-200 ఆయన డైరెక్షన్ ఆయన జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేయాలి అని చెప్తున్నప్పుడు క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అయినప్పుడు ఎందుకు ఈ కసరత్తు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కసరత్తు ఎందుకు? దీంట్లో 2 ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నప్పుడు కాలం మారింది. ఇప్పుడు వచ్చిన దాంట్లో మీరు నేషనల్ పార్టీస్ కూడా ఒక ఐకానిక్ ఇదే వస్తున్నారు. రీజనల్ పార్టీస్కి అయితే ఖచ్చితంగా పర్సనాలిటీ సెంటర్గా నేషనల్ దీంట్లో వచ్చింది. రీజనల్ పార్టీస్లో ఆబ్వియస్లీ పర్సనాలిటీ సెంట్రిక్గానే ఉంటుంది. లీడర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. హౌ డెమోక్రటిక్ హీఈస్, అందరిని ఎట్లా కలుపుకోగలుగుతున్నారు బట్టి అవి సర్వైవ్ అవుతున్నాయి. అలాగే ఎంత సక్సెస్ఫుల్గా అది నడవగలుగుతుంది, ఎంత కమిట్మెంట్తో ఆ లీడర్ పార్టీ నడపగలుగుతున్నాడు, పార్టీ కూడా అంత కమిట్మెంట్తో బట్టి సక్సెస్ రేట్ వస్తుంది. మాకు సంబంధించి వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ వాట్ అవర్ పర్ఫార్మెన్స్ అండ్ అర్లియర్. దీని నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్తోనే రెండో మాట మేము అంటున్నది, ఏది మాకు 50% అబౌవ్ ఉంది. మూడవ దానికి సంబంధించి ఇంత గ్యారంటీ ఉన్నప్పుడు ఎందుకు మారుస్తారనేది నేను ఇంతకుముందు అన్న దాంట్లో ఉంది. ఇమ్మెటీరియల్ కాదు, ఎందుకంటే ఆ ఓటును తెచ్చుకోవాలి. లీడరు అక్కడ ఉన్నతను, కొత్తగా వచ్చినతను కానీ, క్యాండిడేట్ ఎవరైనా మేము మార్చిన వాళ్ళు కానీ, ముందున్న వాళ్ళు కానీ ఓటు తీసుకొని రాగలగాలి. అండ్ పబ్లిక్ పర్సెప్షన్ చూసినప్పుడు పార్టీని చూస్తారు, పార్టీ లీడర్ను జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు, కింద అలాగే మన ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారో చూస్తారు. దానికి ఈ 5 years వాళ్ళు ట్రై చేశాక ఆ తర్వాత వాళ్ళల్లో ఏ కారణాల వల్ల ఇది కాకపోతే వాళ్ళను దానికి మేము వాడుకుంటాము. ప్రజలకు ఎవరిని పెడితే బాగుంటుంది అనేది చూసి చేస్తాం. ఇప్పుడు మేము ఇంతకుముందు నేను ఒక మాట అన్నా, ఇప్పుడు 14 మంది దాకా పార్టీలో తయారైన కార్యకర్తలను తెచ్చిపెట్టాం. ఎవరు ఏదో బయట నుంచి తీసుకురావడము, లీడర్లు ఇచ్చేయడమో చేయని వాళ్ళు 14 మంది దాకా ఉన్నారు నాకు తెలిసి. వీళ్ళందరినీ ఏ ధైర్యంతో పెట్టగలిగాము అంటే పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది. జగన్మోహన్ వాళ్ళందరినీ గెలిచే నియోజకవర్గాల్లో పెట్టారా, ఓడిపోయే నియోజకవర్గాల్లో గెలుస్తారు. మైలవరం గెలుస్తున్నాం, నెల్లూరు గెలుస్తున్నాం, మడకశిర గెలుస్తున్నాం, సింగనమల గెలుస్తున్నాం. ఎక్కడైతే మేము ఇలాంటి, ఎందుకంటే వైసీపీ ఏదైతే మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు మోర్ దాన్ 50% సీట్లు ఇచ్చామని చెప్తుందో, ఈ మెజారిటీ ఇచ్చిన సీట్లన్నీ సేవలో మీరు చెప్పుకోవడానికి సోషల్ ఇంజనీరింగ్ చెప్పుకోవడం కోసం ఇచ్చిన సీట్లే తప్ప వీటిల్లో బలమైన నాయకత్వం లేదు, గెలవగలిగే నాయకత్వం లేదు, లేకపోతే గెలిపించే ఏరియాల్లో వీళ్ళని పెట్టలేదు అనేది వస్తుంది. ఇప్పటికీ అగ్రకుల ఆధిపత్యమే నడుస్తుంది అని కాదు. 175 గెలుస్తాం అనుకున్నప్పుడు గెలవంది ఏముంటుంది? నేనే చెప్తున్నాను, నెల్లూరు గెలుస్తున్నాం. ఇప్పుడు అక్కడ అది మనం కందుకూరు అగ్రవరం రెడ్డి ఉన్నాయని తీసి యాదవ్ ఇచ్చాం, అది గెలుస్తున్నాం. సరే ఆయన అంటే ఇప్పటికే ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే అనుకున్నాం. ఆయన ఖాళీ చేసిన కనిగిరి ఉంది, అక్కడ జెడ్పీటీసీ అది గెలుస్తున్నాం. ఇవన్నీ గెలుస్తున్నాం. నేను అదేందుకు 175 గెలుస్తున్నామని అంటున్నప్పుడు, కానీ జగన్మోహన్ రెడ్డి అని అంటే అందరూ విపరీతమైన ఇమేజ్ ఉంది. జగన్మోహన్ రెడ్డిది అందరూ లీడర్ కావాలనుకొని కోరుకున్న పరిస్థితులు గతంలో చూసాం. కానీ ఇప్పుడు 2024 వచ్చేది జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చూసాం. ఎమ్మెల్యేలు 4 వెళ్ళిపోయారు,
ఎంపీలు లేకపోతే క్యాండిడేట్లుగా అవ్వాల్సిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ దేనికి సంకేతాలు? ఇది ఒక పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అభిమానంతో స్టార్ట్ అయినది, తర్వాత ఒక పొలిటికల్ పార్టీ రూపం తీసుకున్నాక 12 ఏళ్ళ జర్నీ ఇప్పటికి మాది నడిచింది. 12 years ఒక రకంగా చూస్తే షార్ట్ టైం, ఇంకో రకంగా చూస్తే ఒకసారి అపోజిషన్లో ఉన్నాం, ఒకసారి రూలింగ్ 5 years అయింది. ఇందులో రకరకాల మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళల్లో సీట్లు రావు అనుకొని కొంతమంది, వాళ్ళ భ్రమలతో కొంతమంది రకరకాల వెళ్ళిన వాళ్ళు ఉంటారు. పార్టీలో వస్తుంటారు, ఇట్స్ వాలంటరీ. ఇది చాలామంది వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ రకరకాల పోతుంటారు, కొత్త ఫ్లో వస్తుంది. పోయిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి ఉన్న కోటరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆనం లాంటి పెద్ద ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు, రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, మీ మైలవరంలో చూస్తే కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే నేను కొన్ని పేర్లు చెప్పాను, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. సో వీళ్ళందరూ ఎందుకు విభేదించి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎక్కడ లోపం జరిగింది? ఏం లోపమేం లేదు, పర్ఫెక్ట్. ఇట్స్ నాట్ ఆర్గానిక్ మూవ్మెంట్ ఉన్నప్పుడు, డైనమిక్ ఇదైనప్పుడు పార్టీ, పొలిటికల్ పార్టీ స్టాటిక్గా ఉండదు. అందుకే పోయిన వాళ్ళ గురించి వీఆర్ నాట్ కామెంటింగ్. వాటి గురించి ఏదో వాళ్ళు ఇది చేశారని కూడా అనట్లా. కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎప్పుడు వాటర్ కొత్త ఫ్లో వస్తుంటుంది, పోయేవాళ్ళు పోతుంటారు, నిలబడే వాళ్ళు నిలబడతారు. నేను ఎమ్మెల్యేకి అయితే తప్ప నాకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అనుకునే వాళ్ళు పోవచ్చు. ఎంపీ అయితేనే నేను, లేకపోతే నేను పార్టీలో ఉండాలనుకున్నా పోవచ్చు. ఇదంతా కూడా ఈ వాలంటరీగా నడవాల్సిందే. అందుకే పోయిన వాళ్ళ గురించి మేము కామెంట్ చేయట్లేదు, ఎందుకంటే టైము లేదు, స్పేర్ చేయాల్సింది. వచ్చిన వాళ్ళ గురించి తీసుకోవడం, కొత్త వాళ్ళని తీసుకోవడం, మళ్ళీ ముందుకు నడుస్తుంటుంది. అట్లయితేనే ఏ పార్టీ అయినా సజీవంగా ఉంటుంది. స్టాటిక్గా ఉంటే ఎట్లా నడుస్తుంది? అట్లనే అది ఎంకరేజ్ చేయము, అది దాని గురించి పెద్ద వర్రీగా. సజ్జల గారు, ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కట్ వార్ కనిపిస్తుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నిన్న మొన్నటి వరకు ఉన్నారు బీజేపీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అంటే మోడీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, గుడ్ రిలేషన్షిప్ నడిచింది. ఇక్కడ చూస్తే సడన్గా అక్కడ కూటమి వాళ్ళందరూ కట్టారు. సో ఈ కూటమి ఇప్పుడు బలంగా ఉండబోతుంది. ఈ బలమైన కూటమి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తుంది అనే ఒక నమ్మకంతో చాలామంది ఉన్నారు. ఏమంటారు? ఇంతకుముందు మన మాటల్లోనే మేము ఎంత అసర్టివ్గా చెప్పాము, అది కంటిన్యూ అవుతుంది. మాది 50% పైన ఉన్నప్పుడు మా ఓటు, ఎన్ని కూటమి మొత్తం ఎవరన్నా ఈయన పరోక్షంగా ఎవరిదైతే పెట్టుకున్నారో కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ అందరూ కలిసిన స్పెక్ట్రంలో ఆ వైపు నుంచి ఈ వైపుకు మాకైతే ఎలాంటి ఇది ఉండదు. ఏమున్నా 50%లో వాళ్ళు షేర్ చేసుకోవాల్సిందే. దట్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. కాబట్టి అదేం చేయలేదు. సెకండ్ పాయింట్, మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా గవర్నమెంట్ ఉన్నదే. అది గవర్నమెంట్లో మేము మళ్ళీ వస్తాము. అది ఎవరు వచ్చినా కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇట్ విల్ నాట్ చేంజ్. అండ్ జగన్మోహన్ రెడ్డితో మోదీ గంటలు మీటింగ్లు పెట్టి గంటలు కూర్చుంటారు. దేనికి సంకేతాలు? కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లులు అడిగితే ఆ బిల్లులన్నిటికీ మీరు వాలంటరీగా సపోర్ట్ చేశారు, క్వశ్చన్ మాట్లాడకుండా అడిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేశారు. ఇంత జరిగింది కదా, సడన్గా ఎన్నికలకు వచ్చేసరికి ప్రతిపక్ష కూటమితో బీజేపీ జతకట్టడం మీ ఫెయిల్యూరా, లేకపోతే మీరు ఇంకా దీని వెనక వేరే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? మాది ఎప్పుడున్నా ఇప్పుడు కాదు. ఐ థింక్ కాంగ్రెస్ హయాంలో ఆయన ప్రణబ్ ముఖర్జీ అప్పుడు కూడా సపోర్ట్ చేసినట్టున్నాం. అంటే ప్రెసిడెంట్ ఏదైతే కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదో, ఒక టాప్ పొజిషన్ ఉందో వాటి చేయాలనేది జనరల్గా ఫాలో అవుతున్న లైన్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చి ఇష్యూ బేస్డ్గానే పోయాం తప్ప మేము వ్యతిరేకించిన బిల్లులు ఉన్నాయి, మా రిజర్వేషన్స్ వ్యక్తం చేసినవి ఉన్నాయి, ఇట్లయితే మేము ఒప్పుకోమన్నా ఉన్నాయి, సపోర్ట్ చేసినవి ఉన్నాయి. ప్రాగ్మాటిక్ అప్రోచ్ వల్ల మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిలో మాది స్టేట్కు సంబంధించినది, ఒక స్టేట్ ఇంట్రెస్టే మెయిన్ అవుతాయి. కాబట్టి అందుకోసం రిలేషన్ సెంటర్తో పెట్టుకుంటాం. పొలిటికల్ దీనికి వచ్చేసరికి మీరన్నట్టు లేక ఇంతకుముందు వాళ్ళు బండలు వేసినట్టు, వాళ్ళు నిందలు వేసినట్టు, ఏదో వెనకున్నాయి, తెర వెనక పరోక్షంగా ఉన్నాయంటే తెర వెనక ఎందుకు స్ట్రైట్ పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మా పార్టీ ఉన్న పొజిషన్కు ఐ డోంట్ థింక్ వాళ్ళు అంతకుముందు అడిగినవే, అందరూ కలుద్దామని చెప్పినవే, ఎవరికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా పార్టీ అవుతుంది నేషనల్ పార్టీస్కు. ఎందుకు అవుతుందంటే మీరు వద్దనుకుంటే బీజేపీ వాళ్ళతో జతకట్టింది. మేము వద్దనుకోవడం అనేది ఇప్పుడు కాదు, ముందు నుంచి ఉంది. ఎందుకంటే అది ప్రాక్టికల్గా కుదిరేది కాదు. మాకు రెండవ ఆస్పెక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్, వీ షుడ్ బి ఆన్సరబుల్, వీ అలోన్ షుడ్ బి ఆన్సరబుల్ టు పీపుల్ ఆఫ్ ది ఏపీ అని. పీపుల్ ఎక్కడైతే మన కాన్స్టిట్యున్సీ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది, వీ షుడ్ బి ఆన్సరబుల్. నలుగురు కలిసి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నా బాధ్యత లేదు, వాళ్ళ వల్ల ఇదేంది, నేను కాదు, అందువల్ల మళ్ళీ పక్కకు వస్తే చంద్రబాబు ఏ డ్రామాలు ఆడుతుంటాడో ఇలాంటివి ఇష్టం లేదు అనేది. అందుకోసం మేము బై చాయిస్ వీఆర్ గోయింగ్ అలోన్, నాట్ ఏదో దిక్కు లేక గతి లేక కాదు, లేదా ఇంకోటి ఏదో పెట్టుకొని కాదు. ఓకే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు ముగ్గురు కలిశారు.
1:2 జనరల్గా ముగ్గురు కలిస్తే ఐకమత్యమే మహాబలం అంటారు కదా, ఈ ముగ్గురు కలిస్తే జగన్మోహన్ రెడ్డి కొట్టలేరంటారా? మన ఈ మధ్య ఎవరు అన్నారు అదే అవుతుంది, 3 సున్నాలు కలిస్తే 0 అవుతుంది, అంతకుమించి ఏం కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కి 6% ఓట్లు వచ్చినాయి, సరే బీజేపీకి సరే 1% లోపు వచ్చినాయి అనుకోండి, 0.6% సంథింగ్ వచ్చినాయి. ఇప్పుడు ముగ్గురు కలవటం ద్వారా మిమ్మల్ని అధిగమించి వాళ్ళు ఎందుకు రాలేదు? ఇయర్స్లో రజనీకాంత్ గారు లాస్ట్ 5 ఇయర్స్లో ఏమైందంటే ఒక పూర్తి ఒక షిఫ్ట్, అప్రోచ్లో షిఫ్ట్ వచ్చింది, విచ్ డెమోక్రసీలో ప్రజలు కోరుకునేది అప్రోచ్ ఏది పారాడైమ్ షిఫ్ట్ అంటాం, అంటే పూర్తి మారింది. ఓహో ఇలా ఉండాలని ఏదైతే చూపించామో పొలిటికల్ పార్టీ అని మేము ఫీల్ అయ్యేది, అది సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళింది. వాట్ ఎవర్ నౌ ఇప్పుడు మొదలైన సంస్కరణలు కావచ్చు, స్కీములు కావచ్చు, వాళ్ళ బతుకుల్లో వెలుగు తీసుకొచ్చిన ఇవన్నీ సస్టైనబుల్గా ఫ్యూచర్లో పోయి ప్రతి కుటుంబం బాగుపడాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వస్తాయి ఇవన్నీ, ఆయనే కావాలి అనుకునే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని మేము గట్టిగా ఇట్స్ యువర్ ఫీలింగ్, మీ పార్టీ ఫీలింగ్ కాదంటలేదు, అందువల్ల జీరో అంటున్నాను. కానీ అర్థమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జనసేన వల్ల 32 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసినాయి, 32 ఖాతాలోకి వెళ్ళినట్టే కదా. అరిథమెటిక్స్ పనిచేయవు కదా, ఇంతవరకు నాకు తెలిసి మన ఇండియన్ ఎలక్షన్ దీంట్లో అరిథమెటిక్స్ ఎప్పుడూ పనిచేయాల, కొంతవరకు ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు తీసుకోండి, మన పవన్ కళ్యాణ్ గారి ఓట్ బ్యాంక్ అంటారు, కాపులు మెయిన్ అంటారు, మాకు రావట్లేదా? వస్తున్నాయా? బ్రహ్మాండంగా వస్తున్నాయి. మీరు కాపులకు ప్రత్యామ్నాయంగా మీరు అక్కడ బీసీలని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, కలుపుకుంటున్నాం. దిస్ ఈజ్ ఇంక్లూజివ్నెస్. చంద్రబాబు లాగా ఫూలిష్గా ఆయన లాగా ఒక క్యాస్ట్ దీన్ని పెట్టుకొని అగైనెస్ట్ దట్ పోలరైజ్ చేసుకునే దాంట్లో ఆయన చేసుకునేదే తప్ప జనం చేయలే. మేము చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడైతే అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టారో దాంట్లో కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. బీసీలు ఎక్కువ ఇన్నాళ్ళు వాళ్ళు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళకి ఎంపవర్మెంట్ దిశగా అడుగులు వేయాలి కాబట్టి అప్లిఫ్ట్మెంట్ చేస్తున్నాం, ఎస్సీలు ఎస్టీలకు చేసినట్టు. అట్ ది సేమ్ టైం కాపులకు ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ మీరు క్యాబినెట్ నుంచి కింద దేంట్లో చూసినా, పార్టీలో చూసినా, లీడర్షిప్లో చూసినా వాళ్ళు ఉన్నారు, మిగిలిన అందరూ ఉన్నారు. దాంతోపాటు మీ అదర్ క్యాస్ట్ వీటిలో ఇది ఉన్నాయి. బ్యాలెన్స్డ్ అప్రోచ్లోనే పోతున్నాం తప్ప ఒక క్యాస్ట్ను ఐసోలేట్ చేసి ఇది వద్దనేది ఎక్కడ అనుకో. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని మీ పార్టీలకు తీసుకురావడం ద్వారా సంకేతాలు పంపిస్తున్నారా? వీఆర్ కాపుల వైపు మేము, మా పార్టీ పాజిటివ్గా ఉంది, కాపులు మా వైపు రండి అని సంకేతాలు పంపిస్తున్నారా? ముద్రగడ పద్మనాభం గారు ఆయన దాన్ని ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చాయి, రావాలనుకున్నారు. అట్లా ఎవరు వచ్చినా వాళ్ళందరినీ తీసుకుంటూ ఉంటాం. ఒక ఇండివిజువల్ను ఒకరిని తీసుకుని, నాయకుడిని తీసుకుని దానివల్ల ఇట్లా లాగాలనుకొని వీటిని ఇదైతే ఆ అప్రోచే ఉంటే పార్టీకి, ఇది ఎప్పటి నుంచో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు కాదు, ఎప్పుడు మంచి రిలేషనే మెయింటైన్ చేస్తున్నారు. పర్సనల్ మాట్లాడడం కానీ ఇంకోటి కానీ ముందు నుంచి ఉన్నారు ఆయన. దీని సంబంధించి నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. తన దీనికి సంబంధించి ఒక స్టార్డమ్ చూసే, ఇంకోటి చూసే, నలుగురిని టక్కున కలిపేసి దీనివల్ల 10 ఓట్లు వస్తే తీసేసుకొని పవర్లోకి రావాలనేది ఆయనకు లేదు. ఇప్పుడు గోదావరి జిల్లాలో 34 సీట్లలో గత ఎన్నికల్లో 2019లో మీకు 34 గాను 27 సీట్లు మీకు వచ్చినాయి. సో ఈసారి నమ్మకం ఉందా? ఇంకా అంతకంటే పెరుగుతాయి. నేను 175 అన్నాక 34 వేరే ఇదే లేదు. నిజంగా చెప్తున్నా. కానీ పవన్ కళ్యాణ్ చెప్తాను, నాకు గోదావరి జిల్లాలో బలం ఉంది, నాకు కుల బలం అని ఆయన డైరెక్ట్ చెప్పట్లేదు కానీ బలం ఉంది, మిగతా చోట్లంతా నా ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే 18 to 20% ప్లస్ నాది పెరిగిందని ఆయన కూడా పిఠాపురం పోటీ చేస్తున్నారు, గోదావరి జిల్లాని ఫోకస్. సో దీనివల్ల ఆ 2 జిల్లాల్లో కాపు ఫ్యాక్టర్ కావచ్చు, ఇంక ఇతరత్ర కారణాలకు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కావచ్చు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఒక అంచనా. ఆంధ్రప్రదేశ్ ఓటరు కులాలకు వాటికి అతీతంగా ఇప్పుడు కాదు, లాస్ట్ టైం కూడా అట్లే రైజ్ అయ్యారు కాబట్టే మాకు 151 వచ్చాయి లాస్ట్ టైం కూడా. ఈసారి అంతకంటే బెటర్గా అవుతారు, ఎందుకంటే చూశారు కాబట్టి పాలన, అక్కడ అదే అప్లై అవుతుంది. దీనికి తోడు మేము ముందు నుంచి చెప్తున్నాం, నేనైతే పర్సనల్గా అందరితో అంటున్నాను, మీడియాతో మాట్లాడినప్పుడు మాది ఒక డిసిప్లైన్డ్ స్టూడెంట్, ఎప్పుడు పరీక్ష పెట్టినా రెడీగా ఉండే రకంగా ప్రిపేర్ అవుతూ వచ్చాం. మేము అందుకోసమే ఇప్పుడు రెడీ అవుతున్నాం, చేంజెస్ చేసాము, మా డస్ట్ అంతా సెటిల్ అవుతుంది, టీం రెడీ అయింది, వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇంతవరకు అసలు సీట్లదే ఇంకా ఫైనలైజ్ కాలేదు. రెండవది పవన్ కళ్యాణ్కి జరిగిన అవమానం కానీ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఆయన సపోర్టర్స్ అనుకుంటున్నారో, అది కాపులు కావచ్చు, అభిమానులు కావచ్చు, లేదా చేంజ్ కోరుకునే వాళ్ళు కావచ్చు, జస్ట్ ఫర్ వాంట్ ఆఫ్ చేంజ్, ఎందుకు ఎప్పుడు వీళ్ళని గోరి చేద్దాం, వీళ్ళందరూ కూడా అనుకుంటున్నది పవన్ కళ్యాణ్ ఏదో అవుతాడని. ఆయన ఏది కాదు, మళ్ళీ చంద్రబాబును సీఎం చేయడానికి
తను పని చేస్తున్నాడు, ఆ పల్లకి మోయడానికే తను ఉన్నాడని ఒకసారి ఆయన మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం నా ఏకైక లక్ష్యం. అవును, అట్లా కాకుండా చంద్రబాబుని తీసుకొస్తారంటే వాళ్ళు వేసేవాళ్ళు వేరు కదా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఒక భూతంలాగా చూపించి ఇదిగో ఈయన దించాలనేది చెప్తున్నారు. జనం అట్లా అనుకోవట్లా. ఈయన ఎందుకు అనుకుంటున్నాడో కూడా చెప్పట్లా. ఈయన నోషనల్గా చంద్రబాబు స్క్రిప్ట్ ఏదిందో దాన్ని బేస్ చేసుకుని ఈయన అవుతున్నారు. పోనీ ఈయనకు సీట్లన్నా అందుకున్నారంటే మీరు గమనిస్తే మెల్లగా చాప కిందకి తోసేశారు. కానీ అది ఖచ్చితంగా డిస్కషన్కి రావాల్సిందే. 60-70 అయినా లేకపోతే కష్టం కదా, సీఎం అడగలేము అనుకుంటే అది పోయింది. ఆఖరికి నాంచి 24. దానికి ఆయన ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చారు. గాయత్రి మంత్రం అన్నాడు, ఇంకొకటి అన్నాడు, ఏదో చెప్పాడు. ఆఖరికి ఆయన వచ్చేసి 21. అవి కూడా ఎవరు ఈయన క్యాండిడేట్లందరినీ పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒరిజినల్ జనసేన ఆయనతో ఉండే వాళ్ళకి ఇవ్వట్లా. అదే బీజేపీ పరిస్థితి అట్లే దారుణంగా ఉంది. ఎవరైతే బీజేపీ బయట నుంచి టీడీపీ నుంచి వచ్చినారో వాళ్ళది ప్రిఫరెన్స్ ఉంది, వాళ్ళ సీట్లు చూసుకుంటున్నారు తప్ప ఒరిజినల్ బీజేపీ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లే. అల్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు 3 ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆయన అవుట్సోర్సింగ్ దీనికి పెట్టుకున్న కాంగ్రెస్ ఒకటి దీన్ని పెంచాక అక్కడ దాంట్లో కూడా ఈయన ఎవరెవరిని ఎక్కడికి పంపాలో చూస్తున్నాడు. దాంట్లో కొంత ఏదైనా కొంత చీల్చాలి, మా వైఎస్ అభిమాన ఓట్లు లేదంటే మైనారిటీ ఓట్లు అనేది అదే ఒక కోరిక. ఈయన లెక్కలన్నీ పోతాయి. ఎందుకంటే ఈయన ప్రజల గురించి ఆలోచించట్లే. ఒక్కటే నేను అడుగుతా, ఈ 4 ఏళ్ళు మామూలుగా రూలింగ్లో ఉండేవాళ్ళు ప్రజల దగ్గరికి పోవాలంటే ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఏదో ఒకటి నెగిటివ్ ఉంటుందని. మేమేమో కంటిన్యూస్గా ఇప్పటికి 3 సార్లన్నా గడప గడపకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము. ప్రజలు ఇవన్నీ మాకు వచ్చినాయి అంటున్నారు, గుర్తు కూడా చేశాను. టీడీపీ వాళ్ళు ఒకసారైనా పోయినారా ఇంతవరకు? అక్కడ నానా పేర్లతో సభలు చిన్న చిన్నవి జరపడము, గట్లు కట్టుకొని అది పెద్ద ఇదిగా చూపుకొని జరపడము. ఆ మధ్య ఒక్కసారి ఏదో ఓట్ల కోసం ఈ 6 6 ఇదని చెప్పేసి తీసుకెళ్ళి అటు ఇటు చేసి అడగడానికి పోయారు. అది కూడా ప్రాక్టికల్గా పోయింది. ఇంతవరకు ఎందుకు డోర్ టు డోర్ పోలేకపోతున్నారు? డోర్ టు డోర్ పోయి ఇదిగో మేము 14-19 మీద ఇంత బ్రహ్మాండంగా చేశాం, చంద్రన్న కానుక కింద ఇచ్చాం, ఇంకొకటి చేశాం, కాబట్టి మాకు వేయండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? బయట సభల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారు. మీరు జగన్ను దించకపోతే మీకు అసలు ఇంకా మీకు ఏమీ ఇది ఉండదు, భవిష్యత్తు ఉండదు, నాశనం అయిపోతుంది, ఇట్లాంటివి అంటున్నారు తప్ప ఎందుకు చేయలేకపోతున్నారు? లేదు వాళ్ళకి చెప్పడానికి ఏమి. సో ఇక్కడ ప్రతిపక్షం స్లోగన్స్ కొన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు, ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఉంది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో తీసుకొస్తే అధోపాతాళానికి పడిపోతుంది. దిస్ ఈజ్ ద స్లోగన్, ఆ ప్రతిపక్షానికి సంబంధించిన స్లోగన్. సో అంతా జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలన దీని చుట్టూ దీని సెట్టింగ్గానే తిరుగుతుంది. సో ఇది ఎన్నికల క్యాంపెయిన్ అయితే ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళకి అట్రాక్ట్ కాదని ఎందుకు అనుకుంటున్నారు? కావచ్చు, నేను కాదనట్లాగా 20%, 25%, 30%. నిజం కాదా? ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ ఉందా? ఏం అసలు స్వేచ్ఛ ఇక్కడ ఉన్నంత మీకు వేరే క్రైటీరియా అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు వాళ్ళు తిట్టడం రోజు. బహుశా ఇంత బరితెగించిన స్వేచ్ఛ వేరే చోట ఉంటుందని నేను ఎక్కడ అనుకోను. తిట్టగలుగుతున్నా దే ఆర్ గెటింగ్ విత్ లీడర్ హిమ్సెల్ఫ్. ఆయన వాళ్ళ లీడర్, ఆ పార్టీ లీడర్ తిడతాడు, కొడుకు తిడతాడు, ఇంకా ఎవడో కింద ఉండే వాళ్ళు రకరకాల బూతులు తప్ప వేరే వాళ్ళు మాట్లాడట్లా, వాళ్ళు తిడుతున్నారు. తిట్టి కూడా దే ఆర్ గెటింగ్ అవే. అంతకంటే ఏం స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది? ఎక్కడ ఆయన మోడీ మీద ఏదో అంటే ఎక్కడ వెతికి తీసుకుపోయి ఇంకో దగ్గర చేశారు. కేసీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అంటే జైల్లో పెడతారు. మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, టీడీపీ నాయకులు చాలా మంది లిస్ట్ ఉంది, చెప్పాలంటే చాలా పెద్ద లిస్టు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు. తప్పుడు పనులు బతకాలంటే భయం ఉంది, మాట్లాడాలంటే భయం ఉంది, తిరగాలంటే భయం ఉంది, క్యాంపెయిన్ చేసుకోవాలంటే ఇది కదా జరుగుతుంది. వాళ్ళు ఒకటి క్రియేట్ చేసుకున్నది. చంద్రబాబు నాయుడు ఎలాగో అక్కడ లేడు, ఆయన ఉండేది హైదరాబాద్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు, ఇంకా ఎవరెవరు వాళ్ళ లీడర్లు హూ ఈజ్ హూ అంతా వాళ్ళకి ఎలాగో వస్తామనే నమ్మకమే లేదు. అందుకోసమే పర్మనెంట్ రెసిడెన్స్ ఇదే పెట్టుకున్నారు. టెంపరీ అక్కడ ఒకటి కూడా ఏం ఇది ఇండ్లు కూడా కట్టుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు టూరిస్ట్ లాగానే వస్తున్నారు. సెకండ్ థింగ్, మీరు పెట్టిన కేసుల్లో ఏదైనా సరే బేస్ లేకుండా ఒకటి చెప్పండి. ఏదో క్రియేట్ చేసి పెట్టిందో ఒకటి. పెద్దానికి అచ్చెన్నాయుడు చూసినా, దులిపాల నరేంద్ర చూసినా, చంద్రబాబు నాయుడు చూసినా, చంద్రబాబు నాయుడు ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు కేసు అది రివెంజ్ పాలిటిక్స్కి నిదర్శనం కాదా? అంత ఓపెన్ అండ్ షట్ కేసు క్లియర్గా కనిపిస్తుంటే 330 కోట్లు ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్గా నేరుగా పంపించేశాడు ఫిక్టీషియస్ దీనికి. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిందని చెప్పి మేము కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇచ్చి హింట్ ఇచ్చి ఆయన ఉన్నప్పుడు ఇస్తే కూడా పట్టుకోకుండా, పోనీ ఆ జరిగిన దాంట్లో ఎవడంటే ఒక అవుట్ సైడ్ మనిషిని తెచ్చిపెట్టి అన్ని పోస్టులు 4-5 పోస్టులు అతనికి ఇచ్చి టకటక అసలు 2-3 నెలల్లోనే మొత్తం బయటికి పంప్ చేయడం. 330 కోట్లు అగ్రిమెంట్ జరిగింది. 3,300 కోట్లు వాళ్ళు రిమైనింగ్ ఇవ్వాలంటే 3,000 కోట్లు ఇవ్వాలంటే అది లేకుండా ఇవ్వడము. ఇంత నాటేదో సర్కమ్స్టెన్షియల్ కాదు, డాక్యుమెంటరీ దీంతో సహా మొత్తం ఉంటే అవతల వాళ్ళు కన్ఫెషన్ కూడా ఇస్తే
ఇంకా అది కేసు లేదంటారు. పొలిటికల్లీ ఇది మైనస్ అయ్యే అవకాశం లేదా? చంద్రబాబు అరెస్ట్, జైలుకి 52 రోజులు జైల్లో ఉండటం, ఇదంతా పొలిటికల్లీ మీకు నష్టం జరిగింది. ఎప్పుడైతే ఇది విండిక్టివ్ దీంతో పాలిటిక్స్ కాదు, ఎప్పుడైతే ఫ్యాక్చువల్ బేసిస్ మీద పోయాము, ఒకవేళ ఆయన విండిక్టివ్ దాంతో పాటు రాగానే వేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. 3 నెలల్లో 4 నెలల్లోనూ బయటికి తీసి ముందు వేసేసి తర్వాత చూద్దాం అనుకున్నాను. కాదు, ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు అయింది. ఎలక్షన్లకు దానికి సంబంధం ఉండేది లేదు. ఆయన ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, మేము అడగాలనుకున్నది 55 రోజులు 60 రోజులు ఏదో ఉన్నట్టున్నాడు లోపల. అప్పుడు ఆయన చేసిన యాగి కానీ అసలు ఇప్పుడా ఇంకొక అరగంటలో పోతాడని చెప్పి క్రియేట్ చేసిన ఇది కానీ, మొత్తం కోర్టులో ఇక్కడ నుంచి నేషనల్ దీని వరకు చేయడం కానీ, ఈ బయటికి రాగానే అంత ఉత్సాహంగా ఆనందంగా తిరుగుతున్నాడు. ఏమైనా రోగాలన్నీ ఏమైనాయి, ఆ జబ్బులన్నీ ఏమైనాయి, ఆ రోజు అంతా మరి అంత డ్రామా ఎందుకు ఆడాడు? ఒక కేసును ఎదుర్కోలేక ఈరోజు దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఆ కేసు గురించి దానంతటి నడుస్తుంది, కోర్టులో పోతుంది. మేము కోర్టులోనే వస్తున్నాం. దాని మీద మేము ఇష్యూ చేయాలి. మాది మాకు చెప్పుకోవడానికి ఇంత ఉంది. ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ వాళ్ళలాగా మేమైతే మేమేమి చేయకపోతే అదిగో వాళ్ళ మాదిరి అది పట్టుకొని తిడుతుండాలి. ఇదిగో వీళ్ళు అవినీతి పరులు అని కాదు. మా పాజిటివ్ అజెండా ఇంత ఉంది, అందుకే ఇది చెప్తున్నాం. ప్రస్తావన ఎప్పుడైనా వచ్చినప్పుడు దానే చెప్తున్నాం. ఎక్కడ ఒక్కరి మీద కూడా అనవసరమైన దీనిగా బూతులు తిడితే కేసులు పెడతాం. వాళ్ళు పోయి బెయిల్ తీసుకొని మళ్ళీ పోతున్నారు బయటికి. అది జరుగుతుంది. సో డెమోక్రసీ పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళ రైట్స్, ఎవరి రైట్స్కు భంగం కలగట్లేదు. ఎలా దానికి మించి విశృంఖలంగా బిహేవ్ చేసినా కూడా మేమేం చేయట్లేదు. ప్రతిపక్షాల స్లోగన్స్ అండ్ ఆరోపణలో కీలకమైన పాయింట్ మరొకటి ఏంటంటే ల్యాండ్, శాండ్, లిక్కర్, మైనింగ్, ఈ 4 సెంట్రలైజ్డ్ వ్యవస్థ, కరప్షన్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కాబట్టి ఇది ఆంధ్రాకి చాలా నష్టం అనేది ఈవెన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. ఎప్పుడైనా ఎప్పుడు జరుగుతుంది? మీకు 10 రూపాయలు వస్తే మీరు దాంట్లో నుంచి 6, 7, 8 రూపాయలు, ఒక 5 రూపాయలు ఇస్తారనుకోవచ్చు. ఎక్కడా లేకుండా స్టేట్ ఎక్స్చెకర్కి ఆదాయం పెంచి వస్తున్నదంతా. ఇప్పుడు చంద్రబాబు హయాంలో శాండ్ ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే ఎవరు తీసుకెళ్ళాలి, ఎవరు చేయాలి? బండ్లు పెట్టేది అంటే క్రేన్లు పెట్టి చేశారు. పోనీ ఎక్కడన్నా ఫ్రీ ఎక్కడికన్నా ఒక్క దగ్గరికి వచ్చిందా మీరు ఎక్కడైనా చూస్తే? మరి ఆ మధ్యలో పోయింది ఎక్కడికి పోయింది? వేరే మా గవర్నమెంట్లో ఫస్ట్ కొద్ది రోజులు చేసి ఆ తర్వాత ప్రైవేట్ పార్టీకి ఇచ్చాక సంవత్సరానికి 760 కోట్లు 800 కోట్లు ఒక ఎక్స్చెకర్కి వస్తుంది. రేట్లు ఫిక్స్ చేశాము, టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు, ఇది పెట్టి దాన్ని చేశాము. లిక్కర్కు సంబంధించి ముందు ఉన్న బెల్ షాపులు కానీ లేదా 40% పైగా ఈ షాపులు, రెగ్యులర్ షాపులు కానీ తగ్గించాము. బెల్ షాపులు పూర్తి తీసాము. రెవెన్యూ పెరిగింది. ఫస్ట్ ప్రైస్ పెంచాము, పెంచిన తర్వాత రెవెన్యూ పెరిగింది. కొత్త లిక్కర్ రాలే, కొత్త దీన్ని ఏమంటారు డిస్టిలరీస్కి ఇవ్వలే, కెపాసిటీస్ పెంచలే. ఇవన్నీ ఆయన హయాంలో జరిగినాయి. మీరు ఎప్పుడన్నా పెట్టుబడిదారికి వాడికి లాభం వచ్చేటప్పుడు లేదంటే సిండికేట్లకు లాభం వచ్చేటప్పుడు ఎవరైనా చేస్తారనుకోవచ్చు. ఎక్కడా లేకుండా గవర్నమెంట్ షాపులే పెట్టి చేస్తున్నప్పుడు బాగుంది కదా అని శాండో, ల్యాండో, మాఫియా అని అంటే, మైనో మాఫియా అంటే అట్లా మైనింగ్ దొరకదు కదా. అప్పుడు ఉన్నది ఇప్పుడు దాదాపు సంవత్సరానికి నాకు తెలిసి 5,000 కోట్లకు ఎంతో పెరిగింది. అంతకుముందు 1000 కోట్లు ఎంతో ఉన్నాయి రెవెన్యూ. ప్రతిదీ పిల్ఫరేజ్ లేకుండా ఫూల్ ప్రూఫ్గా సిస్టమ్స్ ఎవాల్వ్ చేసి ఇచ్చేస్తున్నాం. ఇంకా మీ కాంట్రాక్ట్లకు వచ్చేసరికి గతంలో ఎన్నడూ లేనిది రివర్స్ టెండరింగ్కి పోయి చేస్తున్నాము. మీకు 20% అంతకుముందు వేసుకున్న వాళ్ళల్లో కిక్ బ్యాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. L1 వచ్చాక కూడా మళ్ళీ రివర్స్ టెండరింగ్ పోయి, దానికి ముందు జ్యుడిషియల్ కమిషన్కి పోయి అక్కడ నుంచి అప్రూవ్ అయ్యి వచ్చినాకనే టెండర్లు పిలిచి ట్రాన్స్పరెంట్గా చేస్తే వేరిన్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీ సంస్థ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులు ఎవరంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతిసారి మేము ఛాలెంజ్ చేస్తున్నది అదే. టెండర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయగలిగిన వెసులుబాటు ఉన్నప్పుడు, ఇదంతా కూడా ఓపెన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నప్పుడు స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఎక్సెస్ వేయగలిగితే తీసుకోవాలి. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే సిస్టమ్స్ ఎవాల్వ్ చేశారు, ఎక్కడా స్కోప్ లేకుండా చేశారు. దీని మీద ఎక్కడన్నా చిన్నవి ఉంటే బయటకు వస్తే వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది జరగాలంటే ఈ గవర్నమెంట్లో మేము ఇవన్నీ పెట్టిండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఎక్కడికెక్కడ ఫిల్టర్స్ కానీ ఇంకోటి కానీ ట్రాన్స్పరెన్సీ తీసుకురాకూడదు అని తెచ్చాంగా. అప్పుడు మాదిరి అడ్డగోలుగా క్యాన్సల్ చేసి నామినేషన్ బేసిస్ మీద ఎవరికి ఇవ్వలే కదా ఇంతవరకు. మాకు మేము సంఖ్యలు వేసుకుని జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు పెడతాం? ఇవన్నీ దేని సూచిస్తాయి? కాబట్టి వాళ్ళు పొద్దుపోక వాళ్ళు చెప్పాం కదా, వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. మేము ఆ రోజు ఇప్పుడు రేపు ఏం చేస్తామో చెప్తే జనం నమ్మరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని తప్పు పట్టలేరు. ఇంకేమున్నాయి? ఇదిగో ఇట్లాంటి అలిగేషన్స్ ఏదైతే వాళ్ళు చేసినారో అవన్నీ ఈయన మీద వేసి ఇదిగో ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు అంటారు. మేము కాదు మొర్రో అని మా ఉన్న యాక్సెస్ ఉన్న మీడియాలోనూ మేము ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి మేము చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మీరు యాక్సెస్ మీరు ఉన్నాయి చెప్పుకోలేకపోతున్నాం అని అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో స్పెసిఫిక్గా ఒక 4-5 మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలుగా చెప్పబడుతున్నాం ఇంకో 4-5 కేవలం విపక్షాన్ని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి లేదంటే చంద్రబాబు నాయుడిని తిట్టడానికే కేటాయించారని చెప్పి అని అంటూ ఉంటారు.
నిజమేనా? నిజంగా కూడా కనిపిస్తుంది, నిజమే కాదు కదా, నిజం కనిపిస్తుంది కదా. ఎక్కడైనా అటువైపు నుంచి తిట్టు లేకుండా తిట్టకుండా విమర్శగాన ఉంటే డెమోక్రటిక్గా చేయాల్సిన విమర్శ దాన్ని దాటి ఇటు నుంచి అంటే ఒక్క ఇన్సిడెంట్ చూపండి. ఊరికి వీళ్ళు పొద్దుపోక రావడమే తిట్టుకుంటూ రావడము అది ఎక్కడన్నా ఉందా? తిట్లన్నీ ఆ వైపు నుంచి వస్తున్నాయి. ఇప్పటి వరకు వాడు నోరు తెరిస్తే వాళ్ళు సైకో అనకుండా ఒక మాట మాట్లాడుతున్నారా? ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక పార్టీ, ఇంత పెద్ద పార్టీ హెడ్ను, ఒక చీఫ్ మినిస్టర్ను, ఒక డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ను నోరు తెరిస్తే బూతులు, సైకో అనడము, ఫ్యామిలీని టార్నిష్ చేయడము, ఇమేజ్ టార్నిష్ చేయడం వల్ల అంటున్నప్పుడు రకరకాల మెయిన్ లీడర్ ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తన నోరు తెరిచి మాట్లాడట్లా. ఇంకా ఎక్కడ మాట్లాడిస్తున్నారు కదా వీళ్ళందరికీ. కొడాలి నాని ఏంటి, రోజా ఏంటి, గుడివాడ అమర్నాథ్ ఏంటి, వీళ్ళు అచ్చంగా తిట్టడం కోసం ఉన్నారు కదా. వీళ్ళు తిట్టడం మేము ఎందుకు తిట్టిస్తాము? వాళ్ళ లీడర్ని తిడుతుంటే పార్టీ వాళ్ళు రియాక్ట్ కాకుండా ఉంటే అది కరెక్టా? వాళ్ళు తిడుతుంటే నేను ఒక్కటే అడిగేది, ఇదిగో మీ వాళ్ళు ఇదిగో వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ తిట్టారు చూడండి, నేను ఒకటి చూపించండి. మా వాళ్ళు ప్రోయాక్టివ్గా వీళ్ళు తిట్టి అటువైపు నుంచి రియాక్షన్ వచ్చేది ఒకటి చూపించండి. లేవు ఇంతవరకు. వాళ్ళు తిడుతుంటే వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ లెవెల్ ఆఫ్ దీంతోనూ వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉండేవాడు, కొంచెం గట్టిగా అంటున్నాడు. వీళ్ళకి తిట్టే బదులు అనుకునే వాళ్ళు కొంతమంది అంటున్నారు. కొందరు మామూలు ప్లెయిన్గా ఇది చేస్తున్నారు. కొంతమంది దాని జోలికి పోకుండా మిగిలిన మాట్లాడుతున్నారు. పార్టీలో అక్కడ జరుగుతుంది అది. మీరు కోఆర్డినేటెడ్గా టీడీపీలో జరిగే అలవాటు వాళ్ళది. పొద్దున్న లేసిన సాయంత్రం వరకు తిట్టాల్సిన వాళ్ళు ఎవరెవరిని పెట్టాలి, లైనప్ ఎట్లా చేయాలి, ఎన్ని ఇవి పోవాలి అనేది వాళ్ళకి అలవాటు. మాకంత ఆర్గనైజ్డ్ ఇదేమి ఇక్కడ లేదు. కానీ సహజంగానే మా లీడర్ని తిట్టినప్పుడు ఎవరికైనా ఆవేశం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతిలో వాళ్ళ స్థాయికి సంబంధించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీద అసలు ఏంటి కోపం ఏంటి? ఎందుకు ఎస్పెషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పగ, ప్రతీకారమా, కక్ష? అతని వ్యక్తిగత జీవితం అనేది చర్చకు వస్తూ ఉంది. ఆయన చూస్తే జాలి. పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఇన్నాళ్ళు రాజకీయాలు చూసినప్పుడు తనకు ఒక విండో ఆపర్చునిటీ ఉంది. ఆయనకు కానీ ఆయన లాంటి ఎవరికైనా సరే ఒక అభిమానులు ఉండో, ఒక పర్టికులర్ బేస్ ఉంది అనుకున్నప్పుడు, ఒక కరిష్మా ఉంటే దాన్ని వాడుకొని కంట్రీకి సేవ చేయొచ్చు, ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంది. ఆయనకున్న అవకాశం దాన్ని చేసుకోకుండా కంటిన్యూస్ 10-12 ఏళ్ళు ఆయన పెట్టింది 14 నుంచి అంటే 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళకు 2 ఏళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మరి ఈయనలాగా ఇదయ్యారు. ఆయన ఎందుకు చేసుకోవాలా? పర్మనెంట్ ఒక గెస్ట్ ఆర్టిస్ట్ కిందనో, ఒక కాల్ షీట్స్ తీసుకొని పనిచేసే ఒక ఆర్టిస్ట్ లాగానో చంద్రబాబు నాయుడు కోసం చేస్తూ తన జీవితాన్ని తన ఏదో కొవ్వొత్తిలాగా కరిగించుకుంటూ ఎందుకు పోతున్నాడు? సరదాగా పోతున్నాడా, లేక దాని వెనక ఏమన్నా ఉందంటే ఎవరికి వాళ్ళు దాని అర్థాలు ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. ఆ ప్రాసెస్లో వచ్చిందే తప్ప ఇదంతా. రెండవది, తాను ఏ రోజు తనంతట తాను అంటున్నాడు, మనకు ఈ మధ్య మాట్లాడుతున్నాడు, మనకు స్ట్రక్చర్ ఉందా, కింద వీళ్ళు ఉన్నారా అని. ఎవరు పెట్టుకోవద్దని ఎవరున్నారు? నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నీకు కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్, ఒక స్ట్రక్చర్ ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. ఎవరు పెట్టుకోవద్దన్నారు 10 ఏళ్ళు అయినా కూడా? ఎందుకంటే అది పెడితే చంద్రబాబుకు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను తను చీట్ చేస్తూ, డిసీవ్ చేస్తూ నడుపుతున్నది. పైగా ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకు అర్హత లేదు, స్థాయి లేదు. ఏ రకమైన దీనికి ఎందుకు లేదంటున్నావు అంటే తను ఏం చేయనందువల్ల. ఓ పొలిటికల్ పార్టీ పెట్టి నిజంగా తను ఒక కాన్స్టిట్యున్సీ బిల్డ్ చేసుకొని ఇదైతే ఉంటుంది. అప్పుడెప్పుడు పొలిటికల్ విమర్శ. కానీ ఇప్పుడు మీరే అన్నారు ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే లక్ష్యమని. ఎందుకు పెట్టుకున్నాడు? పోనీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నేను రాను అంటాడు. నేను అధికారంలోకి వచ్చేది నా లక్ష్యం కాదు, ప్రశ్నించడమే నా లక్ష్యం. మరి 14లో అంత చేసి వచ్చావు కదా, ప్రశ్నించిన వాడివి మళ్ళీ లాస్ట్లో ప్రశ్నించావు. ఆ రోజు ఓటు చీలకూడదని డివైడ్ అయిపోయి ఆయన మన ఎవరు ఓటు చీలాలని చెప్పి తనకు వ్యతిరేకం, యాంటీ ఇన్కంబెన్సీ. ఈరోజు మళ్ళీ ఎట్లా పోయావు రీజన్ చెప్పాలిగా. ఆ రోజు ఎందుకు ఇదయ్యాడు, ఈరోజు ఎందుకు మళ్ళీ కలిశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి నీకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లేదు, నీ పార్టీకి ఒక లైన్ ఆఫ్ ఇది లేదు, నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలంటే నీ పార్టీకి స్ట్రక్చరు లేదు. కాబట్టి నువ్వు ఎవరు మాటలు మాట్లాడుతున్నావు? చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నావు. అవి చూసినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. దానికి తోడు నువ్వు యాజ్ ఇఫ్ యూఆర్ ది సర్మన్స్ ఇస్తుంటే, నేను యాజ్ జాతీయ స్థాయి దీంట్లో ఉంటాను, నేను ఎంతసేపు హితవు చెప్తాను, నేను అనుకుంటే ఒక తొక్కుతాను, ఇవన్నీ అంటే రియాక్షన్ వస్తుంది తగ సహజంగా. ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కట్ మీరు పాజిటివ్ ఓట్ అంటున్నారు, వాళ్ళేమో ఉన్న ప్రభుత్వాన్ని దించాలి అని అంటూ ఉన్నారు. సో ప్రజలు పాజిటివ్ ఓటు వేస్తారా? యాక్చువల్గా ఎప్పుడు ప్రజలు నెగిటివ్ మైండ్తో ఓటు వేస్తారు అనేది కదా ఎగ్జాంపుల్. తెలంగాణ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణలో డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈక్వల్గా జరిగినా కూడా కేసీఆర్ పాజిటివ్ ఓటు రాలేదు. సో ప్రతిపక్షానికి ఆపర్చునిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో భిన్నంగా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? మా దగ్గర మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అంటే ఏదో ఇంత బడ్జెట్ తీసి కిందికి వేయడం కాకుండా డెలివరీ మెకానిజం పర్ఫెక్ట్ డెవలప్ చేశారు. డీసెంట్రలైజేషను, డెలివరీ మెకానిజం పర్ఫెక్ట్ డెవలప్ చేయడం వల్ల
ఏ బెనిఫిషరీకి ఉందో వాళ్ళకు రీచ్ అనేది 100%, అది కూడా సాచురేషన్ బేసిస్ మీద. నేను ఇంతకుముందు అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నందువల్ల వీఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు రోజు ఆయన బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి సంబోధిస్తుంటారు. చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఏం న్యాయం చేస్తారని అపోజిషన్ స్లోగన్ తీసుకుంది. పొదుపు అనమాట, సింప్లిఫై చేయడం ఇష్యూస్ను. రాజకీయ పొలిటికల్ పార్టీస్ రాజకీయం వేరు, రిలేషన్లు వీటికి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? అన్నా చెల్లెళ్ళ మధ్య లేదు. అది రాజకీయాల మీద మీరు పార్టీ మీ పేరులోనే వైఎస్ఆర్ పేరు ఉంది. వైఎస్ఆర్ లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. పథకాలు పెట్టింది కూడా వైఎస్ఆర్ని ఇన్స్పిరేషన్, వైఎస్ఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే అని చెప్పి చెప్తుంటారు. మరి అదే ఫ్యామిలీలో నుంచి వచ్చిన షర్మిల కూడా నేను ఇప్పుడు రాజన్న రాజ్యం గురించి మాట్లాడుతుంది. ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు బయటకు వస్తే ప్రజలు ఎవరి వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. ఇట్స్ నాట్ ఇప్పుడు ఓపెన్ అయ్యి బయటకు వచ్చి నేను ఫలానా ఇంకోటి అని చెప్పుకునేది కాదు. ఇలాంటి ప్రయత్నం అప్పుడే జరిగింది. ఎప్పుడు మా పునాదులు వేసి జెండా అప్పుడే వచ్చి పార్టీ రిజిస్టర్ అయిన రోజు, బై ఎలక్షన్కి పోయిన రోజే వివేకానంద రెడ్డి గారి రూపంలో ఆ రోజు ఆయన దించారు కాంగ్రెస్ పార్టీ. వివేకానంద రెడ్డి వేరు, షర్మిల వేరు, ఇద్దరికి వచ్చారు. ఆ రోజు ఎవరు మెయిన్ అంటే ఆ రోజే ప్రజలు తేల్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, ఆ రోజుకి ఈ రోజుకి ఇంత టైం నడిచింది, ప్లస్ ఎస్టాబ్లిష్ అయిపోయాము. ఒకటి. సెకండ్ థింగ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయం షర్మిలమ్మ తెలంగాణలో తన జర్నీ మొదలు పెట్టారు, చెప్పారు. ఆ రోజు నేను తెలంగాణనే ఇక్కడ అన్నారు. సడన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అటు వచ్చారు. వచ్చిన తర్వాత జనం సంబంధించి ఏమైనా యాక్సెప్ట్ చేయాలనడానికి ఏపీ గురించి ఎందుకు వచ్చారనేది తెలియాలా, ఏపీలో ఏం చేయాలనుకుంటున్నారని తెలియాలి. ఏపీకి సంబంధించినంత వరకు ఇదిగో నేను మా తండ్రి ఇచ్చేసినారు, నేను ఇది చేస్తానన్నప్పుడు ఇది ఈరోజు ఇవి జరగట్లేదన్నా తేల్చాలి. ఆ టైం కూడా లేదు. మీరు చూసారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ అవుట్ ఆఫ్ ది బ్లూ టప్పున ఓ రోజు వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీసీసీ దీనిగా వచ్చేసారు, దిగారు, టక మొదలైంది. డే 1 నుంచే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు అవే షీ హ్యాస్ బీన్ ఎకోయింగ్. కానీ అట్లా కాదు, రాజకీయ వైర్యం కుటుంబ బంధాల మీద, అంటే అన్నా చెల్లెల బంధం మీద ఎఫెక్ట్ కొట్టిందా, లేకపోతే కుటుంబంలో ఉన్న గొడవలు రాజకీయ వైరానికి ఇప్పుడు సృష్టిస్తున్నాయా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇది పొలిటికల్ ఇది అనుకుంటున్నా. పొలిటికల్ పెద్ద ఇప్పుడు 50 ఏళ్ల దగ్గరకు వచ్చారు అంత వాళ్ళు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరు పొలిటికల్ అంబిషన్స్, పొలిటికల్ ఇవి ఉంటాయి. వేరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తన వైపు నుంచి ఇట్లా వద్దు ఇట్లా ఉండాలని అయితే ఏ రోజు చెప్పాలా. ఆ ఆదరణ కానీ అవి కానీ ముందు నుంచే ఉన్నాయో కంటిన్యూ అవుతున్నాయి. షీ చోజ్ దట్ లైన్. షీ షుడ్ హ్యావ్ ఇక్కడ అన్నప్పుడు తెలంగాణకి నా జీవితం అంకితం ఉన్నారు, కంటిన్యూ అయి ఉండాల్సింది. కాకుండా మళ్ళీ అక్కడికి వచ్చారు. ఓకే, దాని మీద మేమేమన్నట్టు ఎఫెక్ట్ చూపించదా మీకు? ఎక్కడ ఎలక్షన్ హీరింగ్లో కావచ్చు, ఓటు వేసే పద్ధతి అప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్న వాళ్ళు వర్టికల్ డివిజన్ ఏమైనా వచ్చే అవకాశం ఎట్లుంటుంది? షీఈ్ రిప్రజెంటింగ్ ఏ పొలిటికల్ పార్టీ, ఆల్రెడీ పూర్తిగా వైండప్ అయిపోయిన పార్టీ, దివాళా తీసి బూత్ బంగ్లా లాగా ఉండేదాన్ని ఈయన దానికి సున్నం కొట్టి ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎఫెక్ట్ అది అక్కడికి వచ్చింది. కానీ ఒక డిస్కషన్ కడపలో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి పార్టీ క్లాస్, 100 కంటే తక్కువ వచ్చింది. అది గతం. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత అది మారొచ్చు అని తెలంగాణ నుంచి నిన్నగా మొన్న రేవంత్ రెడ్డి సీఎంగా అక్కడికి వెళ్ళి అన్నగా తోడుంటాను, సీఎం అయ్యేదాకా కాపలా కాస్తాను అని చెప్పారు. మరి అవన్నీ ఇంపాక్ట్ చూపించమంటారు? పక్కన ఉన్న సీఎం వచ్చి మోరల్ సపోర్ట్. రేవంత్ రెడ్డి ఎవరైతే తెలంగాణ నుంచి ఆమె తరివేసిన రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి తను చెప్పడం ఒకటి, అది వదిలేసి ఆ రేవంత్ రెడ్డి ఎవరు రిప్రజెంటేటివ్, ఎవరితో బాగా ఇదిగా ఉన్నారు? మన చంద్రబాబు నాయుడు గారితో పూర్తిగా ఉన్నప్పుడు. అంటే మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళందరూ చంద్రబాబు గాడిని కట్టేస్తారు కాదా? ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మనిషి కాకుండా ఇంకో రకంగా సరే కాంగ్రెస్కి వచ్చారు కాదనం. ఈరోజు ఆయన ఓ పొజిషన్, ఐ మీన్ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి దాని వరకు పోవు. నా పాయింట్ వచ్చేసి, ఎక్కడైతే ఇక్కడి నుంచి వచ్చేసి ఆయన సీఎం చేయాలనుకున్నప్పుడు ఇంకోటి చేయాలనుకుంటే చెప్పడం నేను తప్పు పట్టట్లా. బట్ దానికి యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుందంటే జనం ఫూల్స్గా చూస్తుంటే అసలు ఇక్కడ ఈ స్టేట్కు సంబంధించినంత వరకు ఉన్నట్టుండే ఒకరు వచ్చేసి నేను క్లెయిమ్ పెట్టేసి, అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఈయన ఉన్నట్టుండి వచ్చేసి ఊరికి సడన్గా ఇచ్చి నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకును కాబట్టి నాకు ఇచ్చేసేయండి, నేను ఇవన్నీ కోరికలు తీరుస్తానంటే ఎందుకు ఇస్తారు? ఎందుకు చేస్తారు జనం? అంత మాత్రం వాళ్ళకు ఇది లేదా? వాళ్ళు ఎన్లైటెండ్ కాదా? కాన్షియస్గా ఓటేయట్లేదా? వాళ్ళు వాళ్ళ 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 ఏమేమి చూస్తారో పారామీటర్స్ అనే వాటికి అవి రెడీగా ఉన్నాయి. వాటిని మేము ఫుల్ఫిల్ చేశాం కాబట్టి దాంట్లో మేము సక్సెస్ఫుల్గా ఇది అవుతామని మేము అనుకుంటున్నాం. అట్లా కాకుండా పగటికలలు అనేవాళ్ళు ఉండి దీని ద్వారా ఏదో అవుతాము, లేదా కొండకు వెంటకు ఎట్లా ఆగుదాం అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏం చేసినా అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, సొంత చెల్లి కంటే అవినాష్ రెడ్డి ఎందుకు ఎక్కువైపోయారు? నాకు అర్థం కాదు. ఏంటంటే ఇక్కడ చెల్లి తమ్ముడు క్వశ్చన్ కాదు, న్యాయం ఏదుంటే దాని దారిన
లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనేది జనరల్ లైన్ ఆఫ్ థింకింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు తను గవర్నమెంట్లో ఉండడానికి ముందు రావడానికి ముందు ఆ రోజు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ పాయింటెడ్ టువర్డ్స్ సర్టన్ ఇది అవే పెట్టాము. అప్పుడు చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నాడు కాబట్టి ఈయన మీద మాకు నమ్మకం లేదు, సిబిఐకి ఇది పోయినాం. ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత నిష్పాక్షికంగా విచారణ దర్యాప్తు జరపడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇనిషియేట్ చేశాం. ఎప్పుడైతే సునీతమ్మ మాకు నమ్మకం లేదు దీని మీద, నాకు ఇట్లా కావాలని అడిగారంటే అట్లా కుదరదు అని చెప్పారు. అది ఎవరుంటే వాళ్ళు లెట్ ఇట్ కమ్ అవుట్, అది ఎవరైనా కావచ్చు, లెట్ ఇన్వెస్టిగేషన్కో దాని దీని ప్రకారం పోనివ్వండి డిస్పాషనేట్లీ, ఇంకో రకమైన అలాంటి లేకుండా ఆబ్జెక్టివ్లీ అని చెప్పారు. ఇష్టపడలేదు, సిబిఐకి వెళ్ళారు. సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళారు. నిజంగా అయితే రెసిస్ట్ చేయొచ్చు, సరే కోర్టు డైరెక్షన్ తర్వాత ఎట్లన్నా ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు లాగా జీవో ఇష్యూ చేయొచ్చు, సిబిఐని రానివ్వను ముందే చేయొచ్చు. ఈయనేం చేయలేదే, ఓకే దట్స్ గుడ్ అన్నాడు. కనీసం 80 పేజ్ వచ్చినా కూడా ఒక నేషనల్ ఏజెన్సీ మంచిదని. అంటే ఎక్కడా తాను దాన్ని ఎట్టో ఒక కేసు తన దగ్గర పెట్టుకోను, ఇట్లా క్లోజ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదే. అనుకోకపోవడంలోనే ఆయన నిజాయితీ కనపడుతుంది కదా, నిజంగా పవర్లో ఉండి అది చేయడం నిజాయితీ కనపడుతుంది కదా. అది కాకుండా మీరు ఇది కూడా వాళ్ళు ఫీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గ్రూపు ఆమె వాళ్ళు అంటున్నది ఇటు కాకుండా అటు తీసుకున్నాడు అనే, ఆయన ఎటు తీసుకోలేదు. తీసుకోకపోవడం అనేది కరెక్ట్ లైన్ అనేది నేను అనుకుంటున్నా. మీడియా కూడా అలాగే అనుకోవాలి, ప్రజలు కూడా అలాగే అనుకుంటారు. ఆయన ఏ లైన్ పవర్లో ఉండి కూడా నిజంగా మీరు అన్నట్టయితే అవినాష్ వైపు ఇచ్చేసేసి ఈ వైపు కేసు క్లోజ్ చేయాలి కదా. 9 నెలలు తను ఉన్నాడు, చంద్రబాబు నాయుడు 3.5 నెలలు ఉన్నాడు. మరి అప్పుడు ఆయన ఎందుకు తేల్చలే? ఈరోజు అంటున్నాడు కదా, ఆ రోజు చెల్లెలకు న్యాయం అంటే ఆ రోజు ఆయనే తేల్చిండొచ్చుకోవద్దని ఎవరన్నారు? వివేక మర్డర్ కేసు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా కడప జిల్లా ప్రాంతంలో సంబంధించిన అసలు ఉండదండి. అంటే ఈ వీటికి సంబంధించి ప్రజలకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది. అది బలవంతంగా ఒక లాజికల్ ఎండ్కు పోకుండా మధ్యలో దాని దారి మళ్లించి ఇంకొక వైపు తీసుకుపోయే ప్రయత్నం జరిగింది. దానివైపు ఒక అప్రూవర్ను మధ్యలో ఒకటి మార్చి ఎవడైతే గొడ్డలతో ఎట్టనరికాడో కూడా చెప్పినాడు వాడు ఇప్పుడు వీళ్ళ పక్కన ఉన్నాడు, వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుతున్నారు. వాడు విచ్చలవిడిగా తెలుసు. ఇంతకుముందు డెమోక్రటిక్ ఇది అన్నారు కదా, అతన్ని చూస్తే అర్థమవుతుంది. మీ టీవీలో కూడా వచ్చింటాయి. అతను రాష్ట్రం అంతా ఈజ్ రోమింగ్ అరౌండ్, తన సెక్యూరిటీకి ప్రాణభయం అని చెప్పి పోలీసులు పెడితే అదే బలం కింద చూపించి పంచాయతీలు చేస్తూ అతను తిరుగుతున్నాడు. అతను అమాయకుడని వీళ్ళు అంటారు, నరికారని వాడు ఒప్పుకుంటాడు. అలా అక్కడే కనపడుతుంది కదండి. దాని గురించి ప్రజలు మాత్రం ఆలోచించరా? రెండవది ప్రజలకు కావాల్సింది అది కోర్టు చూసుకుంటాయి, ఇన్వెస్టిగేషన్ చూస్తుంది, సెంట్రల్ ఏజెన్సీ చేస్తుంది. ఇక్కడ జరగాల్సింది ఏంది? మాకేం జరుగుతుంది అని చూస్తారు, స్టేట్ మీరు అన్నట్టు డెవలప్మెంట్ చూస్తారు, ఇంకోటి చూస్తారు. ఈ యొక్క లీడర్ ఎవరైతే అతని మీద కాన్ఫిడెన్స్ ఉంచగలమనేది చూస్తారు. అది మా లీడర్లో చూస్తున్నారు. షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్రూవల్ చేస్తే ఆమె రెడీ అని అంటున్నారు. ఇక్కడ అవినాష్ రెడ్డి ఎంపీగా మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈవెన్ షర్మిల పోటీ చేసినా కాంప్రమైజ్ లేదా అక్కడ గెలుపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మెజారిటీ పెరగచ్చు. ఎందుకంటే అవర్స్ స్ట్రాంగ్ గ్రౌండెడ్ పొలిటికల్ యాక్సెప్టెన్స్ షర్మిలకి రాదని చెప్పి మీ నమ్మకమా, లేకపోతే ఇండివిజువల్స్కి ఉండదు అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు పర్సే, నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకును, నేను జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే రాజశేఖర రెడ్డి గారికైనా నేను రాజశేఖర రెడ్డి చెప్తున్నా అంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇట్స్ ఏ ఓపెన్ డెమోక్రటిక్. దీంట్లో మనం ఏందో తెలియాలి ఫస్ట్ థింగ్, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందో తెలియాలి. నువ్వు షార్ట్ టర్మ్ దీనికి వచ్చావా, లేదంటే ఎవరో పని వచ్చి చేస్తున్నారా, లేకపోతే రియల్ లాంగ్ టర్మ్ ఉంటారా అనేది ఉండాలి. ఈ క్యారెక్టర్ అసెస్ చేసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఇట్లయితే అటైతే మాకు 14లో స్వీప్ చేయాలి విత్ ఆల్ దిస్ మైనర్. దీంతో మేము పోయినప్పుడు ఆ రోజు ఉన్నంత సింపతి కానీ మా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా కానీ తర్వాత స్టేట్ డివైడ్ అయిన నేపథ్యంలో అప్పుడు ఉన్నది తర్వాత ఉండాల్సిన అవసరం లేదు. మరి ఆ రోజు చార్ట్ దీంతో పోయినాం, నేషనల్ వాళ్ళందరూ పెట్టుకుని బీజేపీ వాళ్ళందరూ పెట్టినా తక్కువ మార్జిన్తో తేడాతో పోయాము. మరి ఎందుకు రాలే ఆ రోజు? కేవలం సింపతిని అయితే నేను అనుకోవడం అయితే దే విల్ అసెస్, ప్రాపర్గా అసెస్ చేస్తారు. అది బ్రాడ్ ఇండికేటర్స్ అవి ఎట్టుంటాయి అనేది మైన్యూట్ దీనికి పోకపోయినా జనం ఖచ్చితంగా ఈ లీడరు, ఈ ఆల్టర్నేటివ్, ఈ పార్టీ అవసరం అనేది అనుకుంటున్నారు. అనుకొని చూజ్ చేసుకున్న వాళ్ళకే వేస్తారు. ఆ పాజిటివ్ ఇంప్రెషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ బలంగా క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ని కంక్లూడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఇన్ఫ్లుయెన్స్ రేపు రాబోయే ఎన్నికల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక కీలకమైన 2-3 అంశాలు. అతి ముఖ్యమైనది విశ్వసనీయత. అది టేస్ట్ చూశారు ప్రజలు కాబట్టి దాన్ని వదులుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత చూశారు, చెప్పిన మాట పూర్తి చేస్తారని చూశారు కాబట్టి దాన్ని వదులుకోరు. కాబట్టి పర్ఫెక్ట్గా
ఓటు 60% దాకా వేస్తారు. దట్స్ వై వీఆర్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ వై నాట్ 175 టార్గెట్ పెట్టుకున్నాం. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చూసి రాజధాని కావాలనుకొని కొత్తగా ఏమైనా ఆలోచించారా? మీరు కూడా ఇప్పటివరకు సొల్యూషన్ ఇవ్వలేదు, ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేదు. 3 రాజధానులు అని చెప్తున్నారు కానీ ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అదే ఉంది కోర్టు లిటిగేషన్ వల్ల. అదర్వైజ్ మాకు సంబంధించినంత వరకు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిన్ననే ఫౌండేషన్ కూడా వేసి వచ్చినట్టున్నారు అక్కడ. సో దాని మీద నో లుకింగ్ బ్యాక్ అస్సలు లేదు. ఇట్స్ ఏ సెటిల్డ్ మ్యాటర్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్. వైఎస్ఆర్సీపీ ఈజ్ కన్సర్న్. ఇట్ ఈస్ ఏ సెటిల్డ్ మ్యాటర్. ఈ ఎలక్షన్ల తర్వాత ఫంక్షనింగ్ అక్కడ ఇదే పాయింట్ ఎన్నికలకు వెళ్తారా సెటిల్డ్ మ్యాటర్ మా వైపు నుంచి. బట్ మా అజెండా అది కాదు. ఏంటి ఎజెండా ఏంటి మరి? మాది డెవలప్మెంట్ త్రూ వెల్ఫేర్ వాట్ ఎవర్ వీ హావ్. సో ఇప్పుడు సస్టైనబుల్ గ్రోత్. ఈ 5 సంవత్సరాల్లో 2,70,00,000 ఇచ్చేసామంటున్నారు. 2.7 లక్షల కోట్లు మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓన్లీ డీబీటీ 2.7 లక్షల కోట్లు డిస్ట్రిబ్యూట్. ఇంకెంతకంటే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేద్దామని నెక్స్ట్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ ఫౌండేషన్ నేను ఇంతకుముందు అన్న 32 లక్షల మందో 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు కుటుంబాలు ఎలివేట్ అవుతున్నాయి. మంచి స్టడీస్కి ఎడ్యుకేషన్కి వెళ్ళి వచ్చారు. హాస్పిటల్స్ వస్తున్నాయి, పోర్ట్లు వస్తున్నాయి. నెక్స్ట్ కోస్ట్ లైన్ ఇదంతా కూడా పూర్తి మారిపోతుంది. అక్కడికి వస్తే యూ విల్ సీ ఇంటర్నేషనల్గా ఉన్న ది బెస్ట్ పోర్ట్ సిటీస్ డెవలప్ కాబోతున్నాయి. వైజాగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్ నెక్స్ట్ 10 yearsలో. ఇవన్నీ సాధ్యమయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. వీటి కల్మినేషన్ అక్కడికి పోతుంది. స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ వస్తున్నాయి. మన యూత్ ఎక్కడికైనా ఇంటర్నేషనల్గా పోయి కంపీట్ చేసే దిశగా తీసుకెళ్లే ఇవి ప్లాన్స్ ఉన్నాయి. 2 రకాల ఒపీనియన్లు ఉంటాయి. ఏ పాయింట్ అయినా మీరు వేస్తంటే వాళ్ళు నో అంటారు, ప్రతిపక్షం నో అంటారు. ప్రతిపక్షం వేస్తంటే మీరు నో అంటారు. ఏ విషయం అయినా డ్రగ్స్ కావచ్చు, గంజాయి ఇష్యూ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఏదైనా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మాటలంటే వింటే అంతా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ప్రతిపక్షం మాటలు వింటేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పాడైపోయిందనే పరిస్థితి కనిపిస్తుంది. ఏది నమ్మాలి? మా దానికి సంబంధించి అయితే విజిబిలిటీ ఉంది. మేము చేసింది ప్రతిదీ మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి కనిపిస్తుంది. లేదా మీరు అన్నట్టు ఆ పోర్ట్లు వెళ్తే మేము చెప్పుకోలేకపోతున్నాం కానీ ఆల్మోస్ట్ రామాయపట్నం పూర్తిగా వచ్చింది. మిగిలినవి కూడా మూలపేట కూడా చాలా వరకు వచ్చింది, నడుస్తున్నాయి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపించాయి. ఇండస్ట్రీస్ నేను ఎక్కడ వెళ్తుంటే సెంచురీ వాళ్ళది బద్వేల దగ్గర ఉంది. పెద్ద యూనిట్ 1000 కోట్లు 2,000 కోట్లు ఉన్నట్టుంది. అలాంటివి ఒక 1000-2,000 కోట్లవే ఒక 15-20 దాకా వచ్చాయి, నడుస్తున్నాయి ఇప్పుడు. అండ్ ప్రొడక్షన్ పెరిగింది అన్నీ. అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనపడేవి. వేరే వాళ్ళు చెప్పేవి 14-19 మధ్య చేసినవి కళ్ళ ముందు కనిపించమని చెప్తారంటే అవి లేవు. ఇదిగో మేము ఇది చేయలేదని చెప్పే దాంట్లో కాంక్రీట్గా ఏమీ చూపలేకపోతున్నారు. మావన్నీ కాంక్రీట్ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలు అనుభవిస్తున్నారు, బెనిఫిషరీస్ అనుభవిస్తున్నారు. హెల్దీ ఇది కనిపిస్తుంది. ఇంక్లూడింగ్ ఉమెన్ దీనికి సంబంధించి దిశ యాప్ కానీ ఇంకోటి చేయడం కానీ, ఆ కేసులు తగ్గడం కానీ, లేదా కేసులు పర్సూ చేయడం కానీ, వీటిలో అన్నిట్లో ముందున్నాం. మహిళా పోలీసులు లోకల్ తింటాం. అంటే ఇవి మిగిలినవన్నీ మిత్, వాళ్ళు అంటున్నది మిత్. కాబట్టి వాళ్ళ దానికి ఆధారం లేదు, కనపడదు. మాదేమో విజిబిలిటీ ఉంది. కాబట్టి ఇదే కరెక్ట్ అనేది తెలుస్తుంది ప్రజలకు. ఎప్పుడు రాజకీయాల్లో వెనకేనా లేకపోతే రాజకీయ రణక్షేత్రంలో ముందుకు రారా? మీ పర్సనల్గా అడుగుతున్నా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆయనతో అసోసియేషన్లో ఈ జర్నీ ఇట్లే నడుస్తూ వచ్చింది. బహుశా రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు అప్పుడు చనిపోకపోతే నేను మళ్ళీ బిజినెస్ లైన్లోకి వెళ్దాం అనుకున్నా. మీడియాది కొంత ఇదే అయ్యాక అనుకోకుండా ఆయన వెళ్ళారు. ఈయన అనుకోకుండా పొలిటికల్ దీంట్లో రావడంతో జర్నీ అట్లా మొదలైంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అంది. ఏ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నేను అక్కడ విల్ బి. అంటే షాడో సీఎం అని మీకు బాగా పేరు వచ్చింది. అది ఎట్లా కుదురుతుంది? షాడో సీఎం కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. షాడో సీఎం, డిఫెక్టివ్ సీఎం, జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసు, సకల శాఖ మంత్రి, ఇట్లా మీకు చాలా కాంప్లిమెంట్. డెరవేటరీగా తాడేపల్లి జీతగాడు కాదు నేను, రామకృష్ణారెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ ఒక జర్నలిస్ట్గా మీ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇది సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషనే కనిపిస్తుంది. ఈ సక్సెస్ మీ కెపాసిటీయా లేకపోతే ఎవరైనా ఇచ్చిందా? బహుశా ఓవర్ ది పీరియడ్ నేను ఇంతకుముందు అన్నట్టే జర్నలిస్ట్గా ఉన్నందువల్ల కావచ్చు, అంతకుముందు కమ్యూనిస్టు దీని నుంచి రావడం కావచ్చు, ఇప్పుడు ఇండిపెండెంట్ యాటిట్యూడ్ ఒకటి ఉండడం వల్ల, నాకు ఉండడం వల్ల కావచ్చు. మా ఇంట్లో అందరికీ అదే డెవలప్ అయింది. మా ఫాదర్ ఇండిపెండెంట్ కూడా మమ్మల్ని అట్లే పెంచినందువల్ల కావచ్చు. అది కొంత ఉపయోగపడింది. పక్క పరిసరాల పట్ల అవగాహన ఉండడం, ఇవన్నీ కూడా పనికొచ్చాయని అనుకుంటున్నాను నేను. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒక రకంగా ప్రివిలేజ్డ్ అనుకుంటున్నా ఈ అసోసియేషన్. దీనివల్ల నాకు ఏదైతే మనకు అనిపిస్తుంటాయి, మీకు అనిపిస్తుంటాయి బీయింగ్ దీంట్లో, నాకు ఇది ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుందని, ఇట్లుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు అలాంటి నాయకులే ఉండడము, వాళ్ళు చేసే వాటి మనం అనుకున్న దానికంటే బెటర్గా ఉండడము, అందులో పార్టిసిపేట్ చేయగలగడం అనేది ఒక ప్రివిలేజ్ అని నేను అనుకుంటున్నాను. నవరత్నాలు మీరు బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్పారు.
నవరత్నాలను 95% ఇంప్లిమెంట్ చేశామని చెప్పారు, ఓపెన్గానే మీరు చెప్తున్నారు. కానీ ఆ మిగిలిపోయిన 5%లో కీలకమైన మద్యపాన నిషేధం అనే అంశాన్ని మీరు కన్వీనియంట్గా మర్చిపోయి అది చెయ్యకుండా దాన్ని మళ్ళీ నెక్స్ట్ అసలు మేనిఫెస్టోలో పెడతారో లేదో ఒక తెలియని ఒక వాతావరణం తీసుకొచ్చారు అనేది అనిపిస్తుంది చాలామంది. మద్యపాన నిషేధం మీరు అప్పుడు కూడా గమనిస్తే దశలవారీ అన్నాం, దానేం ఇమ్మీడియట్ పోతాం వల్ల రియలిస్టిక్, అది ఒక ఐడియలిస్టిక్ ఇదే. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్లో పెడతాను 14కి ముందు పెడతానన్నప్పుడు మా అక్కడ ఉన్న మహిళా శాసనసభ్యులు మహిళా నాయకులు వాళ్ళే అన్నారు ప్రాక్టికల్ దీని గురించి సంబంధించి. అండ్ ఒకటి తర్వాత వచ్చింది, మీకు 95 కాదు, మేము 99 మాకు వేసుకుంటున్న స్కోరు, ఆ 1% అది పోతుంది, 99% 95 1 ఇయర్లోనే చేసాం, 99లో 1% దాన్ని తీసేసాము. అది ఓపెన్గా యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేదు, ఈ రోజుకు ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఎనీ స్టేట్ రెవెన్యూలో దాని పాత్ర ఒకటి ఉంది. రెండవది యూ కెనాట్ ఆర్బిటర్లీ దాన్ని తీయలేమనే రియలైజేషన్ రెండు. అందుకోసమే వాట్ వీ కెన్ డూ ప్రాగ్మాటిక్గా, నేను ఇంతకుముందు అన్న ఒక ఈ బెల్ట్ షాపులు మొత్తం తీసేసాం, ఓ 40% దాకా షాప్స్ తీసేసాం. షాప్స్ అన్నీ కూడా ఈ సిండికేట్ల చేతిలో లేకుండా గవర్నమెంట్ నుంచి ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా పెట్టి నడుపుతున్నాం. దాని ద్వారా తగ్గించాలని, ముందు రేట్లు ఎక్కువ ఉన్నాయి, రేట్లు కూడా కొంచెం మీరు విచిత్రమైన బ్రాండ్లన్నీ పెట్టి అక్కడ క్యాష్ అంటే దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ అంటే క్యాష్తో అక్కడ నడిపిస్తున్నారని కదా రోజు పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో అదే చెప్తాం. ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది, అది ఎస్బీఐకి సంబంధించి డిలే అవుతూ వచ్చింది, తర్వాత వచ్చింది క్యాష్. మీ ఇన్ని షాపులు ఒకవేళ అదే చేసేవాళ్ళైతే సిండికేటే మామూలు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడు నడిచినట్టే ఆక్షన్ వేసి దాంట్లో నుంచి తీసుకోవచ్చుగా, అది సులభమైన పద్ధతి కదా. ఇన్ని గవర్నమెంట్ షాపులు పెట్టి చిల్లర షాపుల నుంచి ఇవ్వడం తీసుకోగలరా, అది అయ్యే పనే, జరుగుతుందా? ప్రాక్టికల్గా జరగని వాటిని ఆరోపణలు చేస్తే. ఫైనల్ క్వశ్చన్, తెలుగుదేశం నాయకుడు లోకేష్ ఒక రెడ్ బుక్ రాస్తున్నారు, రెడ్ బుక్లో ఫస్ట్ పేజీ టాప్ పేరు విత్ బోల్డ్ అక్షరాలతో మీ పేరు ఉందని. రాసుకొని ఏం చేసుకుంటారు అర్థం కాదు, ఆ బుక్ ఏమైందో ఏం రాసి దాచిపెట్టుకుంటారు. సో యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఈ ఫ్యూచర్లో ఏమైనా జరగడానికి వాటికి సిద్ధంగా ఉన్నారా? కాదు, అసలు ఆ థాట్ ప్రాసెస్సే నాకు అర్థం కావట్లేదు. నేను అధికారంలోకి వస్తే జనానికి ఏం చేస్తామో చెప్పాల్సిన వాళ్ళు నేను అధికారం లాగానే ఎవడెవడిని ఏమేం చేయాలనేది రాసి పెట్టుకుంటానంటూ మళ్ళీ వీళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని మేము చేయకపోయినా మా మీద ఏడ్చేది, అసలు ఆ రేషనల్ ఏందో అర్థం కాలేదు. ఒకటి సెకండ్ థింగ్, అసలు వచ్చేది అది పగటికలలు, ఆయనకు వచ్చే ఛాన్స్ లేదు. ముందు మంగళగిరిలో గెలిస్తే తర్వాత రావడము అది చూసుకోవాలి. అంటే ఈరోజు కూడా నేను అడుగుతున్నా, ఆయన ఏ రోజైనా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా కొంచెం నేర్చుకుని ప్రజల్లో ఉండడం అలవాటు చేసుకోకుండా నాడు వచ్చి తిట్టడమో యాజ్ ఇఫ్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాను, తనే అల్టిమేట్ పవర్ అన్నట్టు మాట్లాడడం, అక్కడే వినయం లేదు. జనంకి వినయము, జనం పట్ల మాట్లాడే వినమ్రత అవి కనపడట్లా. ఇవి పొద్దుపోని మాటలు. ఎవడు ఏం చేయగలరు, ఏం చేస్తారు, వచ్చేసి ఎందుకు చేస్తారు? అసలు వస్తే కదా ఆయన, అది లేదు ఇది జరగదు కాబట్టి బయటకెళ్ళాలి తీరేవి కాదు. ఇంకా ఏదైనా దీనికి సంబంధించి ఎవరో వచ్చి విండిక్టివ్ దీంతో ఎక్కడి నుంచి అయినా జరుగుతుంది అని అనుకుంటే అది ఎప్పుడైనా జరగవచ్చు. బట్ మాకు సంబంధించినంతవరకు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా గవర్నమెంట్ కానీ ప్రభుత్వంలో ఉన్నన్నాళ్ళు చేసిందంతా కూడా ఫెయిర్గా విత్ డ్యూ ప్రాసెస్ ఫాలో చేశారు కాబట్టి ఎక్కడ విండిక్టివ్ దీంతో పోలేదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. సో 175 కాకుండా ఇంకో నెంబర్ చెప్పమంటే ఏ నెంబర్ చెప్తారు? 175, 175. రైట్ సజ్జల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ ఎలక్షన్స్లో May 13వ తారీఖున ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాజిటివ్గా ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.